మన నమ్మకాన్ని మనం బిలీవ్ చేస్తే ఏమవుతామని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఈ ఫిమేల్. ప్యూర్ 90s హైదరాబాద్ కిడ్నే. బుద్ధిగా చదువుకోవాలి, తల్లెత్తకూడదు, క్వశ్చన్స్ ఎక్కువ అడగకూడదు, మార్కులు బాగా తెచ్చుకోవాలి, ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. దట్ వాస్ ద పెళ్ళవగానే ఐ వెంట్ అవుట్ సైడ్ ద కంట్రీ, యూకే వెళ్ళిపోయాను. ఒక సెక్యూర్డ్ ఫ్యామిలీలో ఉన్నారు, మంచి లైఫ్కి వెళ్ళారు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్న హస్బెండ్ కూడా మీకు వచ్చారు. బట్ ఇక్కడ బిజినెస్ అనే థాట్ ని ఎక్కడ క్లిక్ చేశారు? లిటరల్ గా నాకు 2017 దాకా ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కడ కట్టాలో తెలియదు. 2017లో మై మామ్ గాట్ వెరీ వెరీ సిక్. ఇంకా వెంటిలేటర్ మీద వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అంత సీరియస్? చాలా సీరియస్ అయింది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ హెల్ప్లెస్ సిచ్యువేషన్ వేర్ ఐ కాంట్ లీవ్ అండ్ గో. ఆ రోజు ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. ఐ టోల్డ్ మై హస్బెండ్, ఎలా వదిలేసి వెళ్ళిపోయి మన లైఫ్ మళ్ళీ లీడ్ చేస్తాము, వచ్చేద్దామా, వచ్చి చూద్దామా ఏమవుతుందో. తనే మూడ్లో అన్నాడు, ఇన్స్టెంట్గా వచ్చేద్దాం. ఓకే, ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక దెన్ వి థాట్ బిజినెస్ ఏమైనా చేద్దాం. ఎవ్రీ సింగిల్ పర్సన్ అరౌండ్ మీ, ఇండియాలో ఆడపిల్లవి, నీకేం తెలీదు, కొరియర్ పెడుతున్నావా, ఎంతమంది కొరియర్ కాదండి, ద హోల్ థింగ్ ఇస్ కాల్డ్ అ పార్సల్ ఫార్వర్డింగ్ సర్వీస్. వీ వర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు డూ ఇట్. ఒక ఎంప్లాయీని ఎక్స్ట్రా పెట్టుకున్నట్టున్నా, ఆ ఒక్క ఎంప్లాయీకి జీతమే ఇవ్వడానికి చాలా కష్టపడి ఇవ్వడం మొదలు పెట్టాం. గుడ్ ఆర్ బ్యాడ్, కోవిడ్ హ్యాపీ. అప్పటికి నేను ఇంకా మూసేస్తున్న కంపెనీ అని అనుకున్నా. వాళ్ళు దే అండర్స్టూడ్ అస్ సో వెల్ అండ్ దే వర్ సో హ్యాపీ. వాళ్ళు స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ అస్ టు అదర్ పీపుల్. మౌత్ పబ్లిసిటీ. I think in a week I hired 4 extra people. By the end of that 4-5 months I was not even making 1.5-2 lakhs revenue. Kuda ledu. 3 or 4 months ayyaka, ida 2020 we were at 25 lakhs revenue. 25 lakhs. Zero marketing to ఇది. మరి బిజినెస్ సక్సెస్ అయింది, ఇంట్లో సాటిస్ఫై అయ్యారు, ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకుంది కూడా ప్రూవ్ చేశారు. మరి సెకండ్ బిజినెస్ ఎందుకు మళ్ళీ? అంత చూసుకుని తింటున్న నాకే థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందంటే వాట్ డిడ్ ఐ డూ రాంగ్? మనం తినే ఫుడ్లో మ్యాక్సిమం కల్తీ అవుతుంది మన ఆయిల్స్ అంట. ఒక చిన్న యూనిట్ పెట్టి వాట్ ఎవర్ గానుగా, ఇప్పుడు ఒకటే గానుగా స్టార్ట్ చేసింది, ఒక చిన్నది తీసుకుని. సో ఎంత మార్జిన్కి వచ్చారు, ఎంతతో స్టార్ట్ చేశారు? మొదలు పెట్టిందాన్ని 10 times, మినిమం 10 times. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు మంచి హోప్ తోనే, ఎక్కడన్నా బ్రేక్ వచ్చి ఒక ఫెయిల్యూర్ చూస్తున్నారు అనుకోండి, ఈ రెడ్ సింగ్ ఇండికేషన్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అది మీరు బ్యాడ్ థింగ్ లా ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు ఒక బిజినెస్ ఇనిషియల్ గా ఫెయిల్ అయింది అనుకోండి, దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ యూ. అమ్మ రీసెంట్ గా పాస్డ్ అవుట్ అన్నారు. సో అమ్మ ఒక కాల్, అమ్మ మాట తరచుగా విని మీరు ఇంత దూరం ట్రావెల్ చేశారు. సో ఈ సక్సెస్ లో అమ్మకి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఐ థింక్ వాట్ ఎవర్ ఇన్నింగ్స్ ఐ హావ్ హ్యాడ్ ఇన్ ఇండియా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై మదర్. మీరు నిలబడితే 10 మంది చూసి తలెత్తుకొని ఇలా మీరు తయారు చేశారు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని కూడా. హౌ డు యూ ఫీల్? అన్నిటికంటే పెద్దది ఏంటి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ యూ డన్ అంటే, మై డాటర్ లుక్స్ అప్ టు మీ. 7 ఏళ్ల పిల్ల నేను ఏం పనులన్నా చేసి ఉండొచ్చు, ఐ మీన్ తన సొసైటీ ఏమన్నా అని ఉండొచ్చు. దిస్ ఈస్ వాట్ షీ హెస్ టేకెన్ ఫ్రమ్ మీ అంటే నాకు అంతకన్నా ఏం కావాలండి? ఫర్గెట్ సొసైటీ స్టాండింగ్, ఫర్గెట్ మనీ, ఫర్గెట్ ఇంటర్వ్యూస్. మై డాటర్ థింగ్స్ ఐఎమ్ గ్రేట్ అండ్ దట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక సరికొత్త గెస్ట్ని తీసుకొచ్చా అండి. బేసిక్గా చాలామంది లైఫ్లో ఒక మంచి ఎయిమ్స్, డ్రీమ్స్ పెట్టుకునే ఉంటారు. బట్ మన ఎయిమ్ని, డ్రీమ్ని రీచ్ అవ్వడానికి ఎన్నోసార్లు కొంచెం అటు ఇటుగా క్లమ్జీ అవుతుంటాం. బట్ మన నమ్మకాన్ని మనం బిలీవ్ చేస్తే ఏమవుతామని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఈ ఫిమేల్. సో తను ఎవరో కాదండి, చేతన ప్రియాంక మన ముందర ఉన్నారు. మరి ఏంటి తన లైఫ్ జర్నీ, తన లైఫ్లో తను స్టార్ట్ చేసిన బిజినెస్ ఏ రేంజ్ వరకు వెళ్ళాయి, అండ్ తన థాట్ని తను ఎలా బిలీవ్ చేశారు, ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ చేతన ప్రియాంక గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సుధీర్ గారు, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ ఆన్ ది షో. థ్యాంక్ యూ సో మచ్ అండి, బిలీవ్ చేసి వచ్చినందుకు. అండ్ అప్పట్లో జోష్ టాక్స్ లో మీ ప్రోగ్రామ్ చూసాను, వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. బట్ అందులో చాలా తక్కువ టైం ఇచ్చారనిపించింది, ఇక్కడ చాలా ఎక్కువ టైం ఉంది. బాగా చెప్పండి. అక్కడ ఎక్కువ మాట్లాడాను అనుకున్నానండి, బట్ థ్యాంక్ యూ. బట్ ఎనీథింగ్, చాలా మంది ఏంటంటే అండి లైఫ్లో ఒక మంచి రేంజ్కి వెళ్ళాలనుకుంటారు, బట్ సిచ్యువేషన్స్ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లనో స్ట్రక్ అయిపోతుంటారు. సో మీరు అలాంటి జోన్లో నుంచి ఈ లైమ్ లైట్లోకి రావడం వీఆర్ వెరీ హ్యాపీ. సో మా చేతన ప్రియాంక గారి హోమ్ టౌన్ ఎక్కడ?
నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాదే అండి. Okay. ప్యూర్ 90s హైదరాబాద్ కిడ్ నేను. Huh. సో చిన్నప్పుడు హిమాయత్ నగర్ ఏరియాలో ఉండేవాళ్ళం. ఐ థింక్ పోస్ట్ దాట్ శ్రీనగర్ కాలనీ ఏరియాలో పెరిగాను. సో చాప్ స్టిక్స్, బిగ్ బైట్లు, ప్లెజెంట్ లైఫ్ స్టైల్, స్టాండర్డ్ టిపికల్ 90s గర్ల్. తలెత్తితే దించకుండా ఇంటికి వెళ్ళాలి, ఓకే, బుద్ధిగా చదువుకోవాలి, అది తప్ప ఇంకేం తెలిసేది కూడా కాదు. అంటే ఏంటి ఆ పేరెంటింగ్ అలా ఉండేనా? ఐ థింక్ ఆ టైంలో పెరిగిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి. గర్ల్స్ ఇఫ్ యూ గ్రూ అప్ ఇన్ దట్ ఎరా ఇన్ ఇండియా, సో బుద్ధిగా చదువుకోవాలి, తలెత్తకూడదు, క్వశ్చన్స్ ఎక్కువ అడగకూడదు, మార్కులు బాగా తెచ్చుకోవాలి, ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. దట్ వాస్ ద స్టాండర్డ్ టెంప్లెట్ ఆఫ్ అ గర్ల్ ఆ టైంలో. బట్ ప్రెజెంట్ చూస్తే క్వైట్ ఆపోజిట్. యా మేబీ. ఓకే, సో మరి 90s గర్ల్ గా ఈ లైమ్ లైట్ లోకి వచ్చారు. సో మీరు చిన్నప్పటి నుంచి పెరిగే విధానంలో మీరు చూస్తున్న లైక్ థింగ్స్ ఏంటి, ఏమేమి చూస్తూ మీరు పెరిగారు? ఐ థింక్ ఇప్పుడు మనం మాట్లాడిన టెంప్లెట్ ఆఫ్ డిసిప్లిన్, దట్ వాస్ ద స్టెప్పింగ్ స్టోన్ అనుకుంటా అండి. అంటే అప్పుడు తిట్టుకునే వాళ్ళం, ఏంటి మరి ఇంత స్ట్రిక్ట్ గా ఉంటున్నారు ఏంటి, ఏం పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది, ఏం పళ్ళు కనిపించి నవ్వుతే ఏమవుతుంది, అలా పెరిగాం కాబట్టే బికాస్ వీ హ్యాడ్ దోస్ రెస్ట్రిక్షన్స్, నౌ వీ నో అవర్ లిమిట్స్. అంటే ఇప్పుడు పళ్ళు తెరిచి నవ్వచ్చు కానీ విపరీతంగా నవ్వం కదా, బికాస్ బ్యాక్గ్రౌండ్ లో ఆ 90s టెంప్లెట్ వచ్చేస్తుంది. లేదు దీనికంటే తలెత్తితే నెత్తి మీద ఎవరో ఒకరు కొడతారు వచ్చి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఐ థింక్ however we grew up, for me it worked great because I know my limitations, I know how much I can do, I know how much is what is my capability ఒక రకంగా. అంతకు మించి డ్రీమ్ చేయడానికి కూడా ఫస్ట్ వర్క్ చేసి డ్రీమ్ చేయాలని అర్థమైంది. ఓకే, సో మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను ఐ డిడ్ మాస్టర్స్ అండి, యూకేలో ఎంఎస్ చేశాను ఇన్ మల్టీమీడియా కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. బట్ ఇది మ్యారేజ్ అయ్యాక కదా? మ్యారేజ్ అయ్యాకే. బట్ బిఫోర్ మ్యారేజ్ బీటెక్ కి స్టాప్ చేశారు? స్టాప్ ఏం లేదండి, కంటిన్యూ. అది బీటెక్ అయ్యాక ఐ గాట్ మ్యారీడ్, ఇమీడియట్లీ అప్లైడ్. నా స్టడీస్ లో బ్రేక్ రాలేదు. ఓకే, సో ఫైనల్ ఇయర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ ఐ గాట్ మ్యారీడ్, పాస్డ్ అవుట్ ఇంజనీరింగ్, దెన్ జాయిన్ మాస్టర్స్ డిగ్రీ యూకేలో. నేను మీ వీడియో గురించి చూస్తున్నప్పుడు నాకు అర్థమైందంటే మీరు కొన్ని మాటలు చెప్పారు, అంటే నాకు చాలా థాట్స్ ఉండేటివి కానీ ఏంటంటే డిసిప్లిన్ ప్రిన్సిపల్ లైఫ్ లో నేను ఏమన్నా అనుకుంటే చెప్పేదాన్ని కాదు అని ఒక మాట అన్నారు. సో లైక్ ఏంటి మీ థాట్స్ అంటే ఆ ఏజ్? సో ఐ వాజ్ ఎ టిపికల్ ఇంట్రోవర్ట్ అంటే అదే సినిమా ఉంది సరైన సినిమాలో శృతి హాసన్. ఓకే, కరెక్ట్. చాలా లోపల ఉంటే బయటకి ఏం రావు. సో మోమాటం చాలా ఉండేది, మాట్లాడడానికి చాలా భయపడేదాన్ని. అండ్ నేనేంటో నాకు అర్థం కావడానికి 20 ఏళ్ళు దాటేసింది. అంటే ఇప్పుడు వాట్ ఎవర్ బీటెక్ ఐ డిడ్, అప్పటిదాకా అదే ఆ టెంప్లెట్ లో ఫాలో అయిపోయాం. మనం ఏం చదువుకోవాలో, మనకి ఏం మంచిదో, మనం ఏం బట్టలు వేసుకోవాలో, నాకు ఏ కలర్ నప్పుతుందో కూడా ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. సో సెల్ఫ్ గా ఏది డిసైడ్ డిసైడ్ చేయాలని ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ అదే చెప్తున్నా, పెంపకం తప్పు కాదు అది. ఇట్స్ ద వే ఐ వాస్ థింకింగ్. నాకు ఒక గోల్ లేదు, నాకు ఒక ఏం లేదు, నేను ఏం చేస్తున్నాను నాకు తెలీదు. సో అలా వెళ్ళిపోయింది అంతే. సో అండ్ బీన్ ఎన్ ఇంట్రోవర్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో నన్ను అన్నారు, నాకేదో కొంచెం ప్రాబ్లం వచ్చింది, బాధేసింది, కానీ నేను నవ్వుతున్నా మీకు ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు నవ్వుతూ ఆన్సర్ ఇస్తాను కానీ నేను ఫీల్ అయిన అయితే మీకు తెలుస్తుంది. So I think that learning and then unlearning, 20 years of learning to be that good girl, then 20 years of unlearning to say what I know and what I feel is my journey in life. Okay, so మరి మ్యారేజ్, సో మ్యారేజ్ కూడా మీరు చెప్పినట్లే ఆఫ్టర్ బీటెక్ ఇమిడియట్ మ్యారేజ్ అన్నారు. సో ఏంటంటే మీరు రెడీగా ఉన్నారా? లేదండి, I married my బావ. ఓకే, ఫ్యామిలీ మ్యాచ్ అండ్ లవ్ స్టోరీ లాంటిదే అనుకోవచ్చు. ఐ లైక్డ్ హిమ్ సిన్స్ వి వర్ కిడ్స్. ఓకే, సో ఇంజనీరింగ్ అయ్యాక పెళ్ళి అన్నారు. సో ఐ థాట్ ఐ విల్ గెట్ మ్యారీడ్, బట్ ఐ వాంటెడ్ టు స్టడీ. సో అదే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే పెళ్ళి, నా మాస్టర్స్ అప్లికేషన్. ఇన్ఫాక్ట్ వీళ్ళు పెళ్లి పనిలో బిజీగా ఉంటే నేను మాస్టర్స్ అప్లికేషన్ లో బిజీగా ఉన్నాను. అండ్ దెన్ వీ గాట్ మ్యారీడ్. అండ్ అక్కడ వెన్ ద కాలేజ్ స్టార్ట్స్ అండ్ సెప్టెంబర్ లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్ లో పెళ్లి చేసుకున్నాను, సెప్టెంబర్ లో క్లాసెస్ జాయిన్ అయిపోయాను. ఓకే, సో అంటే చాలా మంది అమ్మాయిలు ఏమంటారు అంటే మేము రెడీగా ఉన్నప్పుడు మ్యారేజ్ జరిగితే ఒకలా ఉండేది, సడన్ గా అయితే ఇంకొకలా ఉంటుంది అంటారు. సో ఒక అమ్మాయి లైఫ్ లో మ్యారేజ్ అనేది ఎంత క్రూషియల్ పార్ట్ అంటారు? ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్ పార్ట్. అంటే లిటరలీ కొత్త లైఫ్ వాట్ యూ హ్యావ్, ఇంకా లిటరలీ మీరున్న మొత్తం పైనుంచి కిందకి మీ పర్సనాలిటీ కానీ, మీ బ్యాక్గ్రౌండ్ కానీ, వాట్ ఎవర్ యువర్ థాట్స్ మొత్తం అంతా తీసి పక్కన పెట్టి యూఆర్ గోయింగ్ ఇంటూ ఫ్రెష్ న్యూ లైఫ్. సో బట్ ఫార్చునేట్లీ నాది అది కాదు, కలిసి పెరిగిన బ్యాచ్ కాబట్టి. సో మై ఇన్లాస్ ఆర్ లైక్, నేను అంటే సింగులర్ టెన్స్ లో మాట్లాడచ్చు, అంటే అత్తయ్య అని కూడా పిలవను, అత్త అని పిలుస్తాను మాత్రం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో మా ఇంట్లో కంటే మా అత్తల దగ్గర నాకు గరాభం ఎక్కువ ఉంటుంది. అండ్ హస్బెండ్ ఇస్ మై బావ, ఐ స్టిల్ కాల్ హిమ్ బావ, ఆయన పేరు పెట్టి కూడా పిలవను. సో అండ్ వి గ్రూ అప్ యాజ్ కిడ్స్ కాబట్టి నాకు
ఏం చెప్పాలి, బెరుకు లేదు. ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, అమ్మో ఏదో కొత్త ఇంటికి వెళ్ళాం, అమ్మో ఇలా ఉండాలి అదేం లేదు. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి అంటే కోతి పనుల దగ్గర నుంచి చూసారు కాబట్టి ఐ డెంట్ నీడ్ టు ప్రిటెండ్ టు బీ ద పెద్ద మనిషి. ఇంట్లో అమ్మాయిని ప్రిపేర్ చేసేదే పెళ్లి గురించి, తర్వాత ఇన్లాస్ ఏమనుకుంటారు, మనం పద్ధతిగా పెంచితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు పద్ధతిగా ఉంటారు, ఇంట్లో పనులు నేర్చుకుంటే పనులు చేస్తారు, వీళ్ళకి ప్రాబ్లం రాకూడదు అన్నట్టు కదా మన పెంచేది. కానీ నేను వెళ్ళిన ఇంటికి నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉంటానో వాళ్ళకి తెలుసు. సో ఇంకా మీకు ఏం బౌండరీస్ లేవు, ఫ్రీగా ఉండొచ్చు. సో నాకు రెస్ట్రిక్షన్స్ అని కాదు, ఆ ప్రిటెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నేను మంచిదాన్ని, లేకపోతే బుద్ధిగా ఉంటాను, లేదా మీకు ఓవర్గా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మా బావని సింగులర్ టెన్స్ లోనే పిలుస్తాను, నువ్వు అనే పిలుస్తాను, మీరు అని కష్టం. సో మా బావకి అక్క ఉంటారు, నాకు వదిన అవుతుంది ఆన్ పేపర్, బట్ చిన్నప్పటి నుంచి కజిన్స్ ని అక్క అని పిలుస్తాం కదా. సో తనని పెళ్ళయ్యాక వదిన అంటే బాలేదురా నువ్వు అక్క అనే పిల్లు. సో దట్ క్యామరాడరీ అనేది నాకు పోలేదు. సో అండ్ పెళ్ళవగానే ఐ వెంట్ అవుట్ సైడ్ ద కంట్రీ, యూకే వెళ్ళిపోయాను. అండ్ చుట్టూరా పెద్దవాళ్ళు ఉండి బుద్ధిగా ఇలా ఉండాలని చెప్పడానికి కూడా మనకి ఎవరు లేరు. బట్ బికాస్ ఐ గ్రూ అప్ విత్ దోస్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఐ గాట్ దిస్ న్యూ ఫౌండ్ ఫ్రీడమ్, ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆన్ మై ఓన్. ఇంకేంటంటే నేనేంటి, నాకేం కావాలి, నాకు ఎలాంటిది ఇష్టం, ఇది నా లైఫ్ కదా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని నాకు ఇంటికి వచ్చాను, నాకు ఒక ఇల్లు ఉంది, మమ్మీ వచ్చి ఇలా సర్దమని చెప్పదు, అత్తమ్మ వచ్చి ఇలా వంట చేయమని చెప్పరు. సో ఇప్పుడు ఏం చేయాలి, నువ్వేం చేయాలో నువ్వు ఆలోచించాలి. దట్ ఈస్ హౌ మై టర్నింగ్ పాయింట్ కేమ్ ఇన్ మై లైఫ్. ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆన్ మై ఓన్. బట్ ఇక్కడ లైక్ ఉన్న ఇల్లు వదిలేశారు, అవును, అబ్రాడ్ వెళ్ళిపోయారు, సో చుట్టూ ఎవరు లేరు, మీకు ఫ్రీడమ్ ఉండొచ్చు, హస్బెండ్ స్పేస్ ఇచ్చిండొచ్చు. బట్ ఇక్కడ మేనేజింగ్ ఫ్యామిలీ, మీరు మళ్ళీ వెళ్ళి ఎంఎస్ చదువుకోవాలి, సో ఇవన్నీ ఎట్లా చేశారు? అంటే కొంచెం అంటే కష్టం, అంటే ఫిజికల్ గా ఇట్ వాజ్ అ బిట్ ఆఫ్, ఐ ఫెల్ట్ అ లిటిల్ లోన్లీ ఎట్ టైమ్స్. అంటే ఇప్పుడు మా ఆయన జాబ్కి వెళ్ళిపోయేవాళ్ళు, నేను కాలేజ్కి వెళ్ళి రావాలి, అండ్ దెన్ ఇంటికి వచ్చరికి వంట చేసి పెట్టడానికి ఎవరు ఉండరు కదా, మనమే వండుకోవాలి. సో బీటెక్లో అదే కాలేజ్కి వెళ్ళి వచ్చేపాటికి ఇంట్లో అమ్మ చక్కగా అన్నం కూర వండి పెట్టేది. బట్ నౌ ఐ కేమ్ బ్యాక్, ఇల్లు ఖాళీగా ఉంటుంది, నువ్వే ఉడ్చుకోవాలి, నువ్వే తుడుచుకోవాలి, నువ్వే వండుకోవాలి. సో ఐ థింక్ కొంచెం లెర్నింగ్ కర్వ్ ఉండింది. ఇట్స్ నాట్ లైక్ ఐ డెంట్ ఎంజాయ్ ఇట్, బట్ కల్చర్ షాక్, ఓకే మనకి ఇది రాదు సో నేర్చుకోవాలి. బట్ లైక్ ఐ సెడ్, చిన్నప్పుడు అవన్నీ నేర్పించి పంపించారు. వంట బై ద టైమ్ ఐ గాట్ మ్యారీడ్ ఐ కుడ్ కుక్ ఫర్ 10 people వెరీ ఈజీ. సో క్లీనింగ్ వాజ్ నాట్ అ బిగ్ డీల్. మా అమ్మది ఒక థియరీ ఉండేది, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నీకు డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, ఇంటి పనులు వంట పనులు, అండ్ యువర్ క్యారెక్టర్ హ్యాస్ టు బి సచ్ దట్ యూ కెన్ లివ్ ఎనీవేర్. అంటే మీకు ఈ పనులను వచ్చి తీరాలి, అది లేకుండా నీకు పెళ్లి చేసేది లేదు. సో సిన్స్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఐ వాజ్ టాట్ హౌ టు కుక్, హౌ టు క్లీన్, హౌ టు బీ. సో ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు వచ్చారంటే మనం ఎలా బిహేవ్ చేయాలి, దిస్ వాస్ ద మెయిన్ లెర్నింగ్ ఐ హ్యాడ్. ఆల్ ప్రిన్సిపల్స్ అండ్ డిసిప్లిన్. అప్పుడు బాగా తిట్టుకున్నాం, అందరం తిట్టుకున్నాం, ఐ అండర్స్టూడ్ వై లేటర్. ఎందుకంటే ఆ పెళ్ళి అయ్యాక ఆ స్టీప్ లెర్నింగ్ కర్వ్ నాకు అంత లేదు. నెల 2 రోజుల్లో ఏముంది అదే వంట, ఇంకా తక్కువ చేస్తున్నాం. ఇంట్లో 4 ఉండేవాళ్ళు మా ఇంట్లో, అంటే మై పేరెంట్స్ హౌస్. నౌ ఇట్స్ జస్ట్ మీ అండ్ మై హస్బెండ్. అండ్ మా బావ కూడా నాతో పాటు వచ్చిన అంటే ఫ్యామిలీ, అండ్ తను బయట ఉంటున్నాడు. సో ఇట్ వాజ్ లైక్ తనేదో ఏదో హస్బెండ్ నువ్వు నాకు చేసి పెట్టు ఆ టైప్ కూడా కాదు. సో ఇట్స్ లైక్ నాకు వచ్చింది నేను వండుతా, నీకు వచ్చింది నువ్వు వండు, నువ్వు నాకు పెట్టు, నేను నీకు పెడతా, అయిపోయింది. అండ్ ఇక్కడ ఒకటండి పాయింట్ వైజ్ చూసుకున్నా, లైక్ ఒక సెక్యూర్డ్ ఫ్యామిలీలో ఉన్నారు, మంచి లైఫ్కి వెళ్ళారు, రెస్పెక్ట్ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న హస్బెండ్ కూడా మీకు వచ్చారు. బట్ ఇక్కడ బిజినెస్ అనే థాట్ ని ఎక్కడ క్లిక్ చేశారు? సో నేను యూకే వెళ్ళాక ఐ వర్క్డ్ డిజిటల్ మార్కెటింగ్లో నా బ్యాక్గ్రౌండ్ ఉందండి. సో ఇనీషియల్గా కోడర్లో పనిచేశాను కొన్ని రోజులు, బట్ ఐ ఆల్వేస్ లైక్ క్రియేటివ్ ఫీల్డ్స్. సో డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళి ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఫర్ అ కంపెనీ. సో అదంతా చేస్తున్నప్పుడు ఐ గాట్ ప్రెగ్నెంట్, ఐ హ్యాడ్ ఎ చైల్డ్ అండ్ ఆల్ దట్. సో జాబ్ 9 to 5 విల్ నాట్ వర్క్అవుట్. ఐ వాజ్ సిక్ కొన్నాళ్ళు, అండ్ సపోర్ట్ లేదు. ఇక్కడ మనకి ఇండియాలో అంటే యూ విల్ హ్యావ్ వంట చేసేవాళ్ళు, ఇల్లు తుడిచేవాళ్ళు, అక్కడ మొత్తం మనమే చేసుకోవాలి, మొత్తం మీ అండ్ మై హస్బెండ్ ఆఫ్ కోర్స్. సో ఐ డిడ్ ఇట్ ఆల్ మై సెల్ఫ్. సో అప్పుడు ఐ వర్క్ ఫుల్ టైం చేయకుండా పార్ట్ టైం వర్క్ పెట్టుకుని మళ్ళీ పార్ట్ టైం ఇంట్లో కూర్చున్నా నాకు బోరు. సో ఐ స్టార్టెడ్ అ బిజినెస్ దేర్ ఇన్ యూకే. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేశారు. యా. సో నాకు డిజైన్ పనులు వచ్చు కాబట్టి మామూలుగా వెబ్సైట్ క్రియేషన్, ఫ్లైయర్స్ డిజైన్స్, బిజినెస్ కార్డ్ డిజైన్స్, అలా నేను ఉన్న ప్లేస్ లో ఒక ఇండియన్ కమ్యూనిటీ ఉండేది. ఆల్ ఇండియన్ రెస్టారెంట్స్ వుడ్ బి మై క్లయింట్స్ అనమాట. ఇంకా వాళ్ళ వెబ్సైట్స్, బ్రోషర్స్, టేక్ అవే మనకి మెన్యూస్ వస్తాయి కదా. అప్పుడు ఆన్లైన్ అంత లేదు, దిస్ ఇస్ లైక్ 2005-2006 టైంలో. సో ఆన్లైన్ మెనూస్ అవన్నీ ఇంకా అప్పటికి రాలేదు. సో ఇట్ వాజ్ ఆల్ ప్రింట్ మీడియా.
ప్రింట్ చేసి డోర్స్లో ఫ్లైయర్స్ వేసేవాళ్ళు కదా. ఐ యూస్ టు డూ డిజైన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. ఓకే. సో అది వన్స్ దట్ వాజ్ వర్కింగ్ వెల్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అండ్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ బికాజ్ ఒకరికి తెలిసిన వాళ్ళకి నచ్చితే అది చూసి ఇంకొక ఆర్డర్ వచ్చేది. నాకు నచ్చినన్ని చేసేదాన్ని. ఇఫ్ ఐ వాజ్ బిజీ నాకు అవ్వదని చెప్పేసేదాన్ని. సో ఆ తర్వాత ఫుల్ టైం జాబ్ చేయడం కంప్లీట్గా మానేసా. ఓకే, ఇది బాగా వస్తుంది. యా, సో జాబ్ చేద్దాం అంటే మళ్ళీ కెరియర్లో బ్రేక్ రాకూడదు కాబట్టి 1 or 2 days ఫుల్ టైం జాబ్ పెట్టుకుని మిగిలినంతా ఇదే పని చేసేదాన్ని. అండ్ టిల్ ఐ మూవ్డ్ బ్యాక్ ఐ వాజ్ డూయింగ్ దట్ ఓన్లీ. ఓకే, మరి ఇది ఇక్కడ సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ కొరియర్ ఈ ఐడియాస్ ఎట్లా వచ్చాయి మీకు? అగైన్ ఐ వాజ్ ఇన్ యూకే ఫర్ 13 years అండి. 13 years నాకు ఐ వెంట్ దేర్ బిఫోర్ ఐ టర్న్ 21st బర్త్డేకి ముందే యూకే వెళ్ళా. చాలా ఎర్లీ. చాలా ఎర్లీ. అండ్ అక్కడ అన్ని రోజులు ఉన్నాక ఇండియాలో మనకి అంటే కంప్లీట్ అవుట్ ఆఫ్ టచ్ అయిపోయాం, బోత్ మీ అండ్ మై హస్బెండ్. మాకు అక్కడ పాస్పోర్ట్స్ అవి కూడా ఉన్నాయి. మై డాటర్ వాస్ బోర్న్ దేర్, వీ హ్యాడ్ అ హౌస్, వీ హ్యాడ్ అ డాగ్, యూ నేమ్ ఇట్. మాది మొత్తం అక్కడ సెట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ వాస్ ఫిల్డ్. వీ హ్యాడ్ గుడ్ జాబ్స్. ఐ హ్యాడ్ దిస్ సైడ్ ఈ బిజినెస్ కూడా ఉండేది. మై డాటర్ హ్యాడ్ జస్ట్ స్టార్టెడ్ స్కూల్. బట్ ఎవ్రీ టైమ్ మై పేరెంట్స్ విజిటెడ్ ఆర్ నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మై మామ్ వాజ్ ఆల్వేస్ సేయింగ్, మీరు అక్కడ అంటే she has 2 daughters, I have a younger sister. ఉన్న 2 కూతుర్లో నువ్వు ఒక్కదానివి అక్కడే ఎక్కడో ఉంటే మాకేమన్నా అవసరం ఉన్నా నువ్వు ఉండవు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే పిల్లని పెంచుకుంటున్నావు, నీకేమన్నా అవసరం ఉన్నా నాకు రావడానికి ఇట్స్ లైక్ ఫ్లైట్ వేసుకుని రావాలి, ఇట్స్ లైక్ హ్యూజ్ థింగ్ కదా అని ఎప్పుడు అంటూ ఉండేది. బట్ అదంతా చైల్డ్హుడ్ జోష్ అనమాట. అంటే అప్పుడే వెళ్ళాం కొత్త కంట్రీ, మాకేంటి మేము అసలు బిందాస్, నేను ఇండియాకి రానంటే మొండికేసుకుని వచ్చిన అలా అయిపోయింది. ఐ థింక్ ఐ కుడ్ హ్యావ్ కమ్ వెన్ మై డాటర్ వాస్ బోర్న్ ఆల్సో. అప్పుడు అదే అన్నారు, ఒక్కదాన్ని ఎన్ని పాటలు పడతావు, యూ కమ్, పిల్ల కొంచెం పెద్దగా కావాలంటే హే అసలు నేను అసలు ఏం చేయగలను నేను చూపిస్తా అని చెప్పి ఐ కంటిన్యూడ్ స్టేయింగ్. 2017లో మై మామ్ గాట్ వెరీ వెరీ సిక్. సో ఆ జస్ట్ దాని ముందరే తను యూకేకి వచ్చి ఇవన్నీ చెప్పి బతిమాలింది, నేను రాను అసలు ఇండియాకి వచ్చి రూపాయి సంపాదించడం రాదు నాకు. లిటరల్గా నాకు ఆ 2017 దాకా ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కడ కట్టాలో తెలియదు. ఐ నెవర్ ఎర్న్డ్ అ రూపాయి. అప్పటిదాకా పేరెంట్స్ చూసుకునేవాళ్ళు, తల తెచ్చిన కాలేజ్కి వెళ్ళే వాళ్ళం, వచ్చేవాళ్ళం, మన తిండి 2 సినిమాలు చూసేవాళ్ళం మహా అంటే. ఐ గాట్ మ్యారీడ్, ఐ వెంట్. ఇక్కడికి వెనక్కి వచ్చి ఉండడానికి ఇట్స్ లైక్ గోయింగ్ టు న్యూ కంట్రీ. అప్పుడు నాకు వచ్చి ఉద్యోగాలు, పిల్లలు, ఎడ్యుకేషను, ప్లస్ మళ్ళీ గెట్టింగ్ అక్లిమటైజ్ టు దిస్ సొసైటీ. వస్తున్నాం కానీ సంవత్సరానికి ఒకసారి 2-3 వారాలకు వచ్చి వెళ్ళేవాళ్ళం హాలిడేస్కి. సో అప్పటిదాకా రానన్నాను. దెన్ మై మామ్ గాట్ సిక్. షీ వాజ్ వెరీ సిక్, ఇంకా వెంటిలేటర్ మీద వెళ్ళిపోయింది అనమాట. చాలా సీరియస్ అయింది. సో అప్పుడు ఐ డోంట్ నో నా బుర్రలోకి ఏమొచ్చిందో. అండ్ ఇట్ వాజ్ అ వెరీ హెల్ప్లెస్ సిచ్యువేషన్ వేర్ ఐ కాంట్ లీవ్ అండ్ గో. అంటే ఆవిడ బయటకు వస్తారో రారో తెలియదు కదా హాస్పిటల్ నుంచి. మా లీవ్స్ అయిపోతున్నాయి, అప్పటికే నేను వచ్చి 2-3 నెలలు అయిపోతుంది. ద కిడ్ హ్యాడ్ స్కూల్, మై హస్బెండ్ హ్యాడ్ టు గో బ్యాక్ టు జాబ్. సో ఆ రోజు ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. ఐ టోల్డ్ మై హస్బెండ్, ఎలా వదిలేసి వెళ్ళిపోయి మన లైఫ్ మళ్ళీ లీడ్ చేస్తాము, వచ్చేద్దామా, వచ్చి చూద్దామా ఏమవుతుందో. తనే మూడ్లో అన్నాడు, ఇన్స్టెంట్గా వచ్చేద్దాం. అప్పటిదాకా ఎన్నిసార్లు ఆలోచించినా రాకూడదు అనుకున్నాం మేము. టుక్ అస్ ఎగ్జాక్ట్లీ 2 minutes టు డిసైడ్. ఇంకా అసలు దాని గురించి ఇంకా ఆలోచించలేదు, ఎందుకంటే మళ్ళీ లిస్ట్ రాసుకుని ప్రోస్ అండ్ కాన్స్ రాసుకుంటే రాము, బికాస్ అన్ని రోజులు అక్కడ ఉన్నాం. యా, సో ఇంకా లిటరల్ అప్పుడు మాట్లాడుకుని వి జస్ట్ టోల్డ్ మై డాడ్ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ సెంట్ అన్ ఈమెయిల్ టు అవర్ వర్క్ ప్లేసెస్ ఇమ్మీడియట్ గా. ఎందుకంటే ఇంకొంచెం టైం మాకు మేము ఇచ్చుకున్నామంటే అది క్యాన్సిల్ చేస్తాం. ఓకే, కన్విన్స్ అయిపోతారు. యా, అంటే వి గో బ్యాక్, మళ్ళీ కంఫర్ట్ లైఫ్కి వెళ్ళిపోతాం కదా, మళ్ళీ ఇదంతా అవసరమా అని. సో 3 months నోటీస్ పీరియడ్ ఉండింది. ఐ థింక్ ఏప్రిల్లో ఆర్ సంథింగ్ ఐ వాజ్ హియర్. జూన్కి వి మూవ్డ్ బ్యాక్ కంప్లీట్లీ. అనుకోకుండా మా అమ్మాయి అదే ఇయర్ స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ క్లాస్. సో తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసాము. వి జస్ట్ బేసిక్గా బ్యాగులు పట్టుకొచ్చాం. ఉద్యోగాల్లో పాడలు ఏం లేవు. వాట్ ఈస్ అవర్ లైవ్లీహుడ్, నో క్లూ. వి జస్ట్ లెఫ్ట్ అవర్ జాబ్స్ దేర్ అండ్ కేమ్. కాకపోతే ఆ 3 months నోటీస్ పీరియడ్లో మై హస్బెండ్ వాజ్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్ హియర్. నేను ఇఫ్ ఐ మూవ్ బ్యాక్ జాబ్ ఆప్షన్ లేదు కదా, బికాస్ మై మామ్ వాజ్ సిక్ అండ్ మై డాటర్ వాజ్ జస్ట్ స్టార్టింగ్ స్కూలింగ్. ఇప్పుడు స్కూల్ పికప్లు డ్రాప్లు, మమ్మీ హాస్పిటల్, అందుకే అసలు యా మమ్మీ దగ్గర ఉండడానికే కదా వస్తాను. ఇప్పుడు జాబ్ అంటే వర్కౌట్ కాదు కదా అని చెప్పి వి మూవ్ బ్యాక్. మై హస్బెండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ అమెజాన్. ఇంకా అసలు ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఆయన మర్చిపోవచ్చు. పొద్దున్న వెళ్ళారంటే హీల్ కమ్ బ్యాక్ సమ్వేర్ ఇన్ ద నైట్, నాట్ ఈవెన్ అవైలబుల్ టు టేక్ ఫోన్ కాల్స్. ఇంకా అలా
లైఫ్ వెంట ఆన్ ఒక 6 months ఇట్ వాజ్ లైక్ అదే ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా కట్టాలి నేర్చుకుని గ్యాస్ కనెక్షన్ తెచ్చుకోవడం ఇండియన్ ప్రిన్సిపల్స్ అన్న అలవాటు చేసుకున్నారు. ఒక 6 నెలలు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎలా రెస్పాండ్ అంతే, అవ్వాలి, మనకి ఒక నిమిషంలో అయ్యే పని 4 రోజులు పడుతుందని అర్థమయ్యి ఓకే. సో ఫైనల్ గా వి సెటిల్డ్ ఇంటూ ఒక సార్ట్ ఆఫ్ అ లైఫ్ వేర్ మై డాటర్స్ గోయింగ్ టు స్కూల్, హస్బెండ్స్ గోయింగ్ టు వర్క్, we are getting some income and I was there for my parents whenever I was needed. అంతా బాగుంది కానీ నేనేం చేయట్లేదు కదా. ఓకే, మళ్ళీ స్టార్ట్ ఐఎమ్ యూస్ టు వర్కింగ్ అండ్ ఐఎమ్ యూస్ టు వర్కింగ్ ఇన్ సమ్ క్రియేటివ్ ఫీల్డ్. ఏదో కొత్త ఐడియాను కొత్త డిజైన్ ఏదో ఒకటి చేయడం అలవాటు ఉండేది. సో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక దెన్ వీ థాట్ బిజినెస్ ఏమైనా చేద్దాం. ఎవ్రీ సింగిల్ పర్సన్ అరౌండ్ మీ ఇండియాలో ఆడపిల్లవి నీకు ఏం తెలీదు అండ్ ఐ మై సెల్ఫ్ వాజ్ సేయింగ్ నాకు ₹1 సంపాదించడం రాదు, ఒక బిల్లు కట్టడం రాదు, ఇవన్నీ చెప్పి నువ్వు వచ్చే బిజినెస్ అంటావా, ఏది వర్కౌట్ కాదు అన్నారు. దెన్ నేను యూకేలో ఉన్నప్పుడు నేను ఇంట్రోవర్ట్ అని చెప్పాను కదా మీకు. నాకు ఎవరినన్నా అడిగి తెప్పించుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఇమాజిన్ నేను యూకేలో ఉన్నాను, మీరు నా ఫ్రెండ్ ఇండియాలో ఉన్నారు, నాకు ఏ చెక్కలో మురుకులో కావాలి లేదా ఏదో బొటిక్లోంచి డ్రెస్ కావాలి, అది నేను మీకు ఫోన్ చేసి మిమ్మల్ని అడగాలి కదా, నాకు కొంచెం అది కొని పంపిస్తావా అట్లా. అది అడగడానికి నాకు చాలా సిగ్గు. సో అంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నాను అండ్ కొంతమందిని అడిగితే వాళ్ళు డబ్బులు తీసుకోరు కదా, అంటే మొహమాటం. సో అడుగుదాం అనుకునే అన్ని అడగడానికి కూడా ఉండేది కాదు. ఇప్పుడు నాకు ఇన్ని కావాలి, దాంట్లో ఏదో ఒక ఐటెం, లేదా ఇప్పుడు జండు బామ్ బాటిల్స్ తెగ కొనుక్కునే వాళ్ళం, ఆవకాయ తెగ తినేవాళ్ళం. రిపీటెడ్గా ఒక్కళ్ళనే నాకు ఆవకాయ పంపించంటే ఇదంతా ఆవకాయ తింటది అనుకుంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే నాకు. అండ్ యూకేలో ఉన్నప్పుడు ఎప్పుడు అనుకున్నాను ఇదన్నా సింప్లిఫై చేయొచ్చు కదా, ఎవరన్నా ఏదన్నా సర్వీస్ ఉండి వేర్ ఇలా నేను వాళ్ళని ఇల్లి ఫేవర్స్ అడగకుండా, ఇప్పుడు సపోజ్ నేనే యూకేలో ఉన్నాను, నా అంతటి నేను నాకు కావాల్సినవి కొనుక్కుని నేనే పే చేసి నేనే తెప్పించుకోవడానికి నాకు ఏమైనా ఆప్షన్ ఉంటే నేనే కొనుక్కుంటా కదా. అది ఎప్పటి నుంచో బుర్రలో తిరుగుతుంది కానీ ఐ నెవర్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ బికాస్ ఐ వాజ్ బిజీ విత్ అదర్ స్టఫ్. ఇక్కడికి వచ్చాక అది మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాను కదా, ఆ సర్వీస్ స్టార్ట్ చేస్తే ఇండియాలో స్టార్ట్ చేయాలి. సరే చేద్దాం అని బిజినెస్ ప్లాన్ రాయడం మొదలుపెట్టా. అసలు ఎవరు చెప్పలేదు స్టార్టింగ్ లో, అందరు మామూలు బిజినెస్ అంటేనే నవ్వుతున్నారు. ఇంకా కొరియరు అది మనుషుల్ని నీకు సిగ్గుపడి వచ్చిన ఐడియా అని అంటే ఇంకా లిటరల్ గా హేళన చేస్తారని చెప్పలేదు. ప్రాపర్ బిజినెస్ ప్లాన్ వేసుకున్నాను. ఇట్ టుక్ గుడ్ 6 months. దానికి సాఫ్ట్వేర్ డిజైనింగ్ అంతా స్టార్ట్ చేశాను. మెల్లగా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇంట్లో వాళ్ళకనే కాదు, జస్ట్ టు నో వాట్ పీపుల్ థింక్. ఇండియాలో ప్రతి ఒక్కరు అది యూజ్లెస్ అన్నారు. నా ఇండియా బయట ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అలాంటి ఉంటే మేము ఎప్పుడో వాడడం మొదలెట్టే వాళ్ళం కదా అన్నారు. అంటే దే ఆర్ ఇన్ మై బోట్, యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు సపోర్ట్ చేశారు. దాంట్లో ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా బ్యాడ్ ఫీడ్బ్యాక్ రాలేదు. మాక్సిమం అన్నది ఏంటంటే ఇప్పుడు ఫ్రీగా అయ్యేదాన్ని నీకెందుకు డబ్బులు కడతారు అంతే కదా. అంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్నో కజిన్నో అతనో మా చెల్లినో అడుగుతాను, వాళ్ళు ఫ్రీగా కొనేసి నాకు పంపించేస్తున్నారు. నాకు ఫ్రీగా అయిపోయే కాడికి నేను ఎందుకు ఎఫర్ట్ పెట్టి నీ సర్వీస్ వాడి తీసుకోవాలి. సరే ఓకే, అలా సిగ్గుపడే వాళ్ళు ఇప్పుడు ఆ 100 మందిలోకి 20 మంది ఉండరా ఆప్షన్ ఉంటే. సరే లెట్ అస్ మేక్ దిస్ అస్ ఫ్రీ సర్వీస్. ఆ స్టోరేజ్ అనేది ఇది నా అడ్రస్ ఒకటి క్రియేట్ చేయడం, స్టోరేజ్ అనేది ఫ్రీ చేసి పుట్టి షిప్పింగ్ ఛార్జ్ చేస్తే తీసుకుంటారా అని అడిగా. బయట అయ్యే ఖర్చు నీ దగ్గర అయితే ఎందుకు తీసుకో, ఇన్ఫాక్ట్ ఇదే తీసుకుంటాం అన్నారు. సో అప్పుడు ఇంకా అంటే జోష్ వచ్చింది, కమ్ ఆన్ వీ హ్యావ్ టు డూ దిస్ అని. దెన్ మై హస్బెండ్ వాజ్ వెరీ వెరీ బిజీ విత్ హిస్ జాబ్. సో నాకు డిజిటల్ మార్కెటింగ్, ఐటీ, డిజిటల్ సేల్స్ నా ఎక్స్పీరియన్స్ అంతా ఇది. నాకు ఆపరేషన్స్ ఏం రాదు. కానీ మా హస్బెండ్ వాజ్ వర్కింగ్ ఇన్ అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా. సో ఐ వాజ్ బగ్గింగ్ హిమ్, నేను స్టార్ట్ చేస్తున్నా, నాది మొత్తం ఐటీ సెటప్ వాజ్ ఆల్ డన్. నాకు ఎవరన్నా ఐ నీడ్ అ CV సిమిలర్ టు యోర్స్. అక్కడ ఇక్కడ ఎత్తికాం, వాళ్ళ అమెజాన్లో ఎవరైనా జాబ్లు ఎత్తుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడడం. లిటరలీ ద CV ఐ వాంట్ ఇస్ హిస్ CV. అదే అర్థమైపోయింది, చూసే కొట్టింటారు. లేదు ఆయన నువ్వు చేస్తావా అంటే హీ వాజ్ లిటరల్ మొహం మీద యూ కాంట్ ఎఫోర్డ్ మీ అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే గివ్ మీ 6 months. ఇఫ్ ఐ కాంట్ ఎఫోర్డ్ యూ గో బ్యాక్ టు యువర్ అమెజాన్. 6 months లో నీకు వచ్చే జీతం నేను నీకు ఇవ్వలేకపోతే విల్ కాల్ ఇట్ క్విట్స్. నేనేదో చిన్నగా ఇంట్లోంచి ఒక మూలు చేసుకుంటాను అని. వి వెంట్ విత్ దిస్ ఐడియా టు మై డాడ్. మై డాడ్ the strict father that I know, he was like great idea start చేసి. ఓ వావ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మీరు ఏం చెప్తారా అనుకున్నా. లేదు అంటే అదే చెప్తున్నా, 90s kid who's like డాడీ నాకు ఇది ఇష్టం, ఆ చాక్లెట్ కొనివ్వండి అంటాం కూడా నాకు రాదు. మా నాన్న ఏనో అరవడం తప్ప ఇంకేం చేసేవాళ్ళు కాదు. అలాంటిది హీ వాజ్ లైక్ బిజినెస్ కదా చేసే, యూ వాంట్ దిస్ గ్రేట్ ఐడియా, యూ డూ ఇట్. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ ప్లేస్. He has a building in which there was like
స్టోరేజ్ షెడ్ ఉంది, కావాలా వాడేసుకో. ఐమ్ లైక్ డాడీ థ్యాంక్ యూ. అండ్ అలా స్టార్ట్ చేసాం. మీ అండ్ మై హస్బెండ్ ఇంకా డబ్బాలు ప్యాకింగ్ దగ్గర నుంచి ఐటీ సపోర్ట్ దగ్గర నుంచి కోడింగ్ మొత్తం ఏ ఇద్దరమే. దెన్ వీ హైర్డ్ 1 or 2 people మెల్లగా. It went okay. Initial ga people still thought we were mad, and more mad because I made my husband quit his job. Okay, quit చేశారు. నీ పైత్యం ఒకటి, చక్కగా వచ్చే జీతం తెచ్చుకుని, అంటే your family is running somehow, ఉద్యోగం మాన్పించి నీ పైత్యానికి ఆయన కూడా తీసుకొని చెట్ల కూర్చోబెడతావా was the general. True. కానీ అప్పుడు పైత్యం నిజంగానే అలానే ఉండేది, బికాస్ ఐ న్యూ దట్ దిస్ వాస్ గోయింగ్ టు వర్క్. అంటే ఇండియా బయట ఉన్న అంతమందికి ఇట్ వాస్ అ పెయిన్ పాయింట్ ఒకళ్ళని అడిగి ఐటమ్స్ తెచ్చుకోవడం. ఇప్పుడు మా కంపెనీలో ఏమవుతుంది, యూ గో టు forwardparcel.com, మా వెబ్సైట్లో రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయితే యాజ్ అ పర్సన్ హూస్ లివింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ మీకు ఇండియాలో ఒక అడ్రస్ ఇస్తాం, హైదరాబాద్లో ఒక అడ్రస్. యూ యూజ్ దట్ యాజ్ యువర్ పర్సనల్ అడ్రస్. ఓకే. సో ఇప్పుడు మింత్రాలో కొనుక్కోండి, అమెజాన్లో కొనుక్కోండి, లేదా మీ ఫ్రెండ్స్ మీకు ఏమైనా పంపిద్దాం అనుకుంటున్నారు, ఒక టైలర్ బొట్టీకి ఏదో కుట్టి మీకు పంపిస్తున్నాడు, ఇవన్నీ ఈ అడ్రస్కి వస్తాయి. అండ్ వీ గివ్ యూ 30 days ఆఫ్ ఫ్రీ స్టోరేజ్. 30 daysలో మీరు ఏం కొనుక్కుంటారో కొనుక్కోండి, ఆ టైలర్ ఎంత టైం తీసుకుంటాడో తీసుకొని ఇవ్వండి, ఇదంతా ఫ్రీ. ఈ 30 days మా దగ్గర స్టోర్ చేశాక మేము వన్స్ యూర్ డన్ విత్ యువర్ షాపింగ్ 10 చోట్ల నుంచి 10 items వచ్చినాయి, ఇవన్నీ కలిపి ఒక సింగిల్ పార్సల్ చేసి మీకు షిప్ చేస్తాం ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఒకటేసారి బల్క్ గా పంపిస్తాం. ఇప్పుడు దిస్ వే ఫస్ట్ యూఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీబడి, ఎవరిని ఫేవర్స్ అడగట్లేదు, మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. సెకండ్ వీఆర్ గివింగ్ యూ దట్ స్పేస్ కాబట్టి అండ్ ద టైం, మీరు మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మల్టిపుల్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆ టైలర్ ఒక్క లంగా మీకు పంపించాలంటే దానికి సపరేట్ బిల్, అమెజాన్ గ్లోబల్ షిప్పింగ్ అంటే సపరేట్ బిల్. సో ఐఎమ్ యాక్చువల్లీ సేవింగ్ యూ మనీ by you using our service. మిడిల్ పాయింట్ లొకేషన్ ఇచ్చారు. సో దట్ వే ఇప్పుడు బయట కొరియర్స్ కి ఎంత అవుతుందో మన దగ్గరే అంతే అవుతుంది. అండ్ ఐల్ గివ్ యూ మల్టిపుల్ ఆప్షన్స్ ఆఫ్ షిప్పింగ్. మీకు DHL కావాలా, FedEx కావాలా, Aramex కావాలా, ఎలా కావాలంటే అలా పంపించవచ్చు. అండ్ వీ ఓపెన్ ఎవ్రీ ఐటమ్. ఇప్పుడు సపోజ్ మీరు మింత్రాలో ఒక టీ-షర్ట్ కొన్నారు, అప్పుడప్పుడు వాడు తప్పు ఐటమ్ పంపించవచ్చు, మీరు మీడియం అడిగితే వాడు ఎక్స్ట్రా లార్జ్ పంపించవచ్చు. వీ ఓపెన్ అండ్ సెండ్ యూ పిక్చర్స్ ఆల్సో. ఓకే. ఎవ్రీ సింగిల్ ఐటమ్ దట్ ఈస్ రిసీవ్డ్ అట్ ఫార్వర్డ్ పార్సల్ ఈస్ ఓపెన్డ్, చెక్డ్ ఫర్ ఎనీ డ్యామేజ్, పిక్చర్స్ తీసి మీకు అప్లోడ్ కూడా చేస్తాం, రిటర్న్ కూడా అవుతుంది. యా. అండ్ సపోజ్ లాస్ట్ మినిట్లో యూ చేంజ్ యువర్ మైండ్, రిటర్న్ చేయమంటే మా వేర్ హౌస్ నుంచే రిటర్న్ అయిపోతుంది. సో ఇదంతా కలిపి ప్యాక్ చేసి మీకు పంపిస్తాము. అండ్ ఐ డెంట్ సీ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్. ఇప్పుడు నాకు ఎక్కడ డబ్బులు పోతున్నాయి, కస్టమర్స్కి ఎక్కడ డబ్బులు పోతున్నాయి, ఇన్ఫాక్ట్ ఐఎమ్ గివింగ్ దెమ్ బెటర్ ఆప్షన్స్. సో ఇదంతా జనాలకి నోబడీ టుక్ టైమ్ టు అండర్స్టాండ్ దిస్. కొరియర్ పెడుతున్నావా, ఎంతమంది కొరియర్ కాదండి, ద హోల్ థింగ్ ఇస్ కాల్డ్ అ పార్సల్ ఫార్వర్డింగ్ సర్వీస్. వీ వర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు డూ ఇట్. ఇండియా బయట ఉన్నాయి ఇలాంటివి చాలా, ఇండియాలో ఐ థింక్ మేము ఇంకో 1 or 2 companies తో ఇంకెవరు చేయట్లేదు. అదే అంత గొప్పగా నేను చెప్పుకుంటుంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా, ఎవడు కొనట్లేదు కాబట్టి. సో అగైన్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, కానీ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ ద పీపుల్ హూ వాస్ గోయింగ్ టు యూజ్ ది సర్వీస్. సో దట్ ఈస్ హౌ ఫార్వర్డ్ పార్సల్ స్టార్టెడ్. అండ్ యాజ్ ప్రామిస్ మా ఆయనకి 6 నెలలు కూడా ఆగలే, 4 నెలల్లో జీతం ఇచ్చేసా. సో ఈ ఫస్ట్ 2-3 months స్ట్రగుల్ అవ్వలేదా? యాక్చువల్లీ బాగా స్ట్రగుల్ అయ్యాం. అదే అసలు జనాలకి అర్థమే కాదుగా. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇది 1 word లో నేను చెప్పలేను. వాట్ ఈస్ ద పార్సల్ ఫార్వర్డింగ్ సర్వీస్, ఇప్పుడు మీకు చెప్పినంత చెప్పాలి. మనకేమో డైరెక్ట్ గా చెప్పడం రాదా. డిజిటల్ మార్కెటింగ్ వరకు నేను చేయగలను. ఎక్స్ప్లెయినింగ్ టు పర్సన్ బీన్ అన్ ఇంట్రోవర్ట్ ఇస్ అనదర్ బాల్ గేమ్. సో అది వెళ్ళి అది కూడా ఇనిషియల్గా కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పి మీరు బలవంతంగా మీరు వాడతారా లేదా, జస్ట్ టు సీ హౌ ఇట్ గోస్. సో ఐ థింక్ ఒక 4 months వరకు ఇట్ వాజ్ హార్డ్. మేము 2019లో స్టార్ట్ చేసాం ఇది. 2019 ఐ వాజ్ స్ట్రగ్లింగ్. అసలు ఒక ఎంప్లాయీని ఎక్స్ట్రా పెట్టుకున్నట్టున్నా, ఆ ఒక్క ఎంప్లాయీకి జీతమే ఇవ్వడానికి చాలా కష్టపడి ఇవ్వడం మొదలు పెట్టాం. Then good or bad, COVID happened. COVID happened. 2020 COVID happened. 2019 ending, 2020 starting. Result is, imagine you are living outside the country. మీకు ఇండియా నుంచి ఏదో కావాలి, అది అప్పటిదాకా మీరు హాలిడేకి వచ్చినప్పుడు తెచ్చుకోవడమో ఎవరైనా అడిగి పంపించుకోవడమో చేయించుకుంటున్నారు. కానీ ఇండియా బయట ఉండే ఇండియన్స్కి ఒక ప్రాబ్లం ఉంది. ఇండియన్ ఐటమ్స్ బికమ్ నీడ్స్, దే ఆర్ నాట్ వాంట్స్ ఎనీమోర్. అంటే నాకేదో హ్యాండ్ బ్యాగ్, ఏదో కళ్ళజోడు అట్లాంటివి కాదు, ఇది ఆవకాయ పచ్చడి మనం మాట్లాడేది, ఇంట్లో చేసిన సకినాలు మనం మాట్లాడేది, అవి కావాల్సిందే, అవి లేకుండా ఉండలేరు. సో ఆ టైంలో వెన్ కోవిడ్ హ్యాపెండ్, ఆల్ ట్రాఫిక్ స్టాప్, అంటే వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు. ఇంట్లో పేరెంట్స్ని వెళ్ళి షాప్స్కి వెళ్ళి కొని కొరియర్ షాప్లో ఇవ్వండి అంటానికి వాళ్ళకి మనసు రావట్లేదు. వాట్ ఈస్ ది అదర్ ఆప్షన్ దే హ్యావ్? Forward parcel. And we were there, it was by pure sheer luck. I was there at the right
ప్లేస్ అట్ ద రైట్ టైం. ఎగ్జాక్ట్లీ. సో అప్పటికి నేను ఇంకా మూసేస్తున్న కంపెనీ అని అనుకున్నా, బికాస్ ఎవ్రీథింగ్ స్టాప్డ్ అండ్ ఐ వాజ్ నాట్ మేకింగ్ ఎనఫ్ మనీ. ఆర్డర్స్ ఆల్సో సార్ట్ ఆఫ్ స్టాప్. అండ్ మనకి లాక్డౌన్ కూడా అయింది కదా, ఒక 40 days అన్ని మూసారు. దెన్ దే సెడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కెన్ ఓపెన్, కొరియర్స్ వుడ్ కమ్ అండర్ ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇంకా అప్పుడు ఏమైందంటే ఆల్రెడీ కొంతమంది మంది వాడుతున్నారు కదా, హూ ఎవర్ వేర్ ఆల్రెడీ యూజింగ్ ద సర్వీస్, వాళ్ళ పార్సల్స్ మన వేర్ హౌస్లో ఉన్నాయి. నాకే బాధేసింది, అంటే వాళ్ళు మనం నమ్మి, నేను ఎవరో తెలీదు, ముక్కు మొహం తెలియకుండా నా వేర్ హౌస్కి మీరు డబ్బులు పెట్టి ఒక షాప్లో కొనుక్కుని నాకు పంపిస్తున్నారంటే ఐ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ షుడ్ కీప్ యూ అప్డేటెడ్. ఇంకా పర్సనల్ కాల్సే ఆల్ ద కస్టమర్స్. ఐ డిసైడెడ్ వాళ్ళకి ఏమి ఇచ్చినా అయిపోయినా ఐ గివ్ దమ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్, బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ ద కంపెనీ ఈస్ గోయింగ్ టు గో ఫార్వర్డ్ అర్ నాట్. ఇంకా అందరికీ ఫోన్ చేసి మీరు ఏం కంగారు పడకండి, ఫస్ట్ అవైలబుల్ ఫ్లైట్ అవుట్, యువర్ పార్సల్ విల్ బీ ఆన్ ఇట్. వాళ్ళు దే అండర్స్టూడ్ అస్ సో వెల్ అండ్ దే వర్ సో హ్యాపీ. వాళ్ళు స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ అస్ టు అదర్ పీపుల్. మౌత్ పబ్లిసిటీ. I think in a week I hired 4 extra people. Okay. And we had to work in shifts because ఒకటేసారి అప్పుడు మన కోవిడ్ ప్రోటోకాల్స్ వచ్చింటాయి కదా విపరీతంగా. అండ్ అసలు టర్న్ ఓవర్ వాజ్ లైక్, అందుకే చెప్తున్నా ఆయనకి 4 months లో నేను జీతం ఇచ్చానంటే ఇమాజిన్ దిస్ ఈస్ ఈక్వలింగ్ అ సీనియర్ మేనేజర్ ఇన్ అమెజాన్. సో అంటే అమెజాన్ లో ఎంత ప్యాకేజ్ అండి అక్కడ దాకా ఎందుకులే కానీ ఐ థింక్ వీ స్టార్టెడ్ ఆఫ్, ఐ థింక్ బై ది ఎండ్ ఆఫ్ దట్ 4-5 months I was not even making 1.5-2 lakhs రెవెన్యూ కూడా లేదు. కోవిడ్ అదే ఆ ఇనిషియల్ 3 or 4 months అయ్యాక ఏదా 2020 we were at 25 lakhs రెవెన్యూ. 25 lakhs జీరో మార్కెటింగ్తో. ఇది ఇంకా అసలు ఏంటంటే ఐ వాజ్ కాల్ సెంటర్ నేనే, ప్యాకింగ్ నేనే, జనాలను అప్పుడప్పుడు తీసుకొచ్చి we were doing night shifts 6 hours, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ టు మధ్యాహ్నం ఒక షిఫ్ట్, మధ్యాహ్నం నుంచి రాత్రికి ఒక షిఫ్ట్, కుదిరితే రాత్రి ఇంకో షిఫ్ట్, అలా చేసి వీ హ్యాడ్ టు లెర్న్ క్విక్ ఆల్సో. ఒకటేసారి ఎక్కువ ఇన్ఫ్లక్స్ వచ్చినా యూ డు నాట్ నో హౌ టు హ్యాండిల్ అండ్ యూ కాంట్ హైర్ పీపుల్ బికాస్ దిస్ కోవిడ్ అవుట్ సైడ్. సో అగైన్ గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతి ఒక్క పని మేము ఇద్దరమే చేసుకున్నాం. 0 to 100 మీరే మొత్తం ప్రతి ఒక్క పని. ఈవెన్ టుడే ఇఫ్ ఐ గెట్ అ బగ్ ఇన్ మై సాఫ్ట్వేర్ ఐ కెన్ కోడ్ ఇట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. సంథింగ్ హ్యాపెన్స్ టు మై డేటాబేస్ ఐ కెన్ సార్ట్ ఇట్ అవుట్. సంబడి హ్యాక్స్ మై సిస్టమ్ ఐ కెన్ సార్ట్ ఇట్ అవుట్. అంటే ఇంకేమైపోయిందంటే ఇట్స్ లైక్ సడన్ గా ఆక్టోపస్ లాగా చేతులు వచ్చినాయి అండ్ వీ హ్యావ్ టు గెట్ ఆన్ విత్ ఇట్. బెస్ట్ థింగ్ అబౌట్ ఆల్ దిస్ వాజ్ ఐ థాట్ ఐ వాజ్ నెగ్లెక్టింగ్ మై డాటర్. అంటే కోవిడ్ పిల్ల ఇంట్లో ఉంటుంది కదా, చిన్న పాప అప్పుడు, ఐ థింక్ షీ వాజ్ 6 or 7. షీ వాజ్ ఎట్ హోమ్. ఐ థాట్ అంటే మేము ఇంత బిజీగా ఈ పనిలో తిరుగుతున్నాం. ఐ యూస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, మై హస్బెండ్ యూస్ టు గో టు ది ఆఫీస్ టు ప్యాక్ ఆల్ దట్ స్టఫ్ అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ ద కంప్యూటర్ ఆర్ ఆన్ ద ఫోన్ బికాస్ ఆఫ్ దిస్. I thought maybe I'm neglecting my daughter. As a mother, I shouldn't be doing this. She got involved in it. A 7-year-old kid started asking. She started giving me ideas. And she's so proud of the business that we started. Kanpichina ippudu kuda cheptadi. She's 14 now. Who do you want to become? What do you want to do on it? I want to do business like my mother. Wow. You know what all she did? Because she's seen me do all that. She's ఆ డబ్బాలు ఓపెన్ చేయడం చూసింది, టేప్ వేయడం చూసింది, మోసుకెళ్ళడం చూసింది. సో షీ ఇప్పుడు ఆ హస్ల్ కల్చర్ దానికి బుర్రకి ఎంత ఎక్కేసిందంటే ఏం చేస్తావు అమ్మా అంటే నేను బిజినెసే కదమ్మా చేస్తాను, నాకు ఇవాళకి రోజుకో బిజినెస్ ప్లాన్ తీసుకొస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ లైక్ మై ప్రౌడెస్ట్ థింగ్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఇస్ ఐ టాట్ మై డాటర్ దట్ యువర్ అ గర్ల్, ఇట్స్ ఓకే టు డ్రీమ్ అండ్ ఇఫ్ యూ పుట్ ఇన్ ది ఎఫర్ట్ యుల్ డూ సక్సెస్. ఏదో ఒక రోజు నీకు కావాల్సింది అవుతుంది. అది గివెన్, అది డిసైడ్ అయిపోయింది. దట్ నాకు ఐడియా సరిగ్గా ఉంటే ఇట్స్ గోయింగ్ టు వర్క్ కదమ్మా. రోజుకు ఒక ఐడియా. నిన్న మొన్న కూడా ఏదో డ్రాప్ షిప్పింగ్ ఏదో చేస్తా అని చెప్పి ఏదో పట్టుకోవచ్చు. లైక్ యూర్ స్టిల్ టూ యంగ్. అదేలేండి, తప్పలేదు. బట్ ఇక్కడ ఒకటి అంటే హస్బెండ్ మిమ్మల్ని నమ్మి జాబ్ మానేశాడు, యూకే నుంచి ఇండియాకి వచ్చేసారు, జీరో మైండ్ సెట్, బట్ ఒక థాట్ ఉంది, హోప్ ఉంది. సక్సెస్ అయ్యి మీ హస్బెండ్ కి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ పే మీరు ఇచ్చినప్పుడు హౌ డు యు ఫీల్? ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ అప్పటిదాకా వాట్ ఎవర్ కెప్ట్ మీ గోయింగ్ వాస్ దట్ పంతం ఆఫ్ ఐవ్ గాట్ టు, బికాస్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ హిమ్ డూయింగ్ ఇట్ ఫర్ మీ, హీ వాజ్ ఆన్సరబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరే మాట్లాడుకోవచ్చు కానీ ఐఎమ్ షూర్ హిస్ పేరెంట్స్ విల్ బి థింకింగ్ తిక్క లాంగ్ రన్ లో వస్తుంది ఇలాగైనా తిక్క, వాట్ ద హెల్ ఆర్ దే డూయింగ్ అండ్ వాట్ వుడ్ దే సే, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే డబ్బాలు టేప్ వేస్తున్నాడు అని చెప్తారా? సో ఐ థింక్ ఇట్ వాజ్ దట్. అంటే ఇంకా ఆ టైంకి ఎవ్రీబడి యునైటెడ్. నా మొహం మీద ఇంకెవరు అనలేదు, అని వెనకాల అనుకుని ఉండొచ్చేమో కానీ ఎవ్రీబడి వాజ్ లైక్ ఎస్ కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్. తిక్కే అనుకుని ఉంటారు కానీ బట్
he took that step. Who would support a wife like that? At least ఆయన ఏం చెప్పారు? At least అంటే ఇది ఒక success. No, when I gave them the business plan, he said, fantastic, this is going to work అని అన్నారు. Okay. And when I said వచ్చేస్తావా అంటే, I don't mind doing it because ఆ జాబ్ చేయడానికి నీకు నాకంటే బెటర్ ఇంకెవరు దొరకరు. But are you okay with me not bringing salary in? Because end of the day నా లైఫ్ నా కూతురు లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ ద సాలరీ హీ బ్రింగ్స్ ఇన్. మరి మీరు లగ్జరీస్ అంటే నీకు అవ్వదు, మరి యూ హ్యావ్ టు టైటన్ ద బెల్ట్. ఎండ్ ఆఫ్ ద డే నాకు అక్కడ పని ఇక్కడ పనే. హీ వాజ్ వెరీ చాలా క్లారిటీతో చెప్పారు అప్పుడు. ఇట్స్ యువర్ లైఫ్ దట్ ఈస్ ఎట్ స్టేక్. యు ఆర్ యూస్ టు అ సర్టన్ లైఫ్ స్టైల్. యూకే నుంచి వచ్చావు, ఈ లెవెల్లో ఖర్చులు నీకు ఉంటాయి, ఇట్లా తింటాం అలవాటు, ఇట్లా బయటకు వెళ్ళడం అలవాటు. మరి నా జీతం తీసేస్తా ఉంటున్నావు, ఏం చేస్తావు అని నేను చూసుకుంటా. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. బట్ లైక్ మీ ఇన్లాస్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా లైక్ అంటే సపోర్ట్ చేసే మాటలు ఎలా ఉండేది? కొంతమంది డౌట్ఫుల్ మాటలు ఎలా ఉండేది? ఇనిషియల్ ఫస్ట్ 3-4 months అయితే నిజంగానే థిక్ అనుకున్నారు. దెన్ వెన్ ఐ రోట్ మై హస్బెండ్ కంప్లీట్ అయిపోయింది, నేను పిచ్చెక్కేసింది అనుకున్నారు. అండ్ సమ్ పీపుల్ ఈవెన్ టోల్డ్ ఆన్ మై ఫేస్, నువ్వు అంటే యూఆర్ డ్రీమింగ్ అ బిట్ టూ బిగ్. అంటే మేబీ మీ యూకేలో ఇలాంటివి ఏమైనా అవుతాయి కానీ ఇండియాలో దేస్ నో. అది రజనీకాంత్ సినిమాలకు నువ్వు వాళ్ళు స్టార్ట్ చేస్తే రేపు కొండలు కొట్టేసి ఆ పాట బ్యాక్గ్రౌండ్లో పడదు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ అని మొహమే చెప్పేశారు చాలా మంది. కాకపోతే అదే చెప్పాక కోవిడ్ వచ్చాక మనం మనుషులతోనే మాట్లాడడం మానేసామే. వీ స్టాప్ మీటింగ్ పీపుల్. సో ఆ నెగటివ్ చాటర్ బుర్రకి వెళ్ళడానికి నేను స్కోప్ కూడా ఇవ్వలేదు. బికాస్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. లైక్ ఐ సెడ్, మనకి హైర్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు కాబట్టి వీ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. వర్స్ట్ కేస్ ఏమవుతుందండి, మన టైం వేస్ట్ అవుతుంది, ఆ పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంది. కానీ మనకున్న ఎంతూజియాజం వాట్ ఎవర్ దురద స్టార్ట్ అయింది కదా, అట్లీస్ట్ అది గోక్కున్నామన్న ఫీలింగ్ అని వస్తుంది కదా. అట్లీస్ట్ మీరు ఆన్సర్ చేసుకోవచ్చు మీ థాట్. నేను ట్రై చేశాను. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ స్మార్ట్ వర్క్. అంటే గొడ్డు చాకరీ చేయడం ఇంకోటి, కానీ ప్లాన్ చేసి దానికి రీసెర్చ్ చేసి అది పని అవుతుందని మీకు తెలిసి కూడా దానికి స్టెప్ తీసుకోకపోవడం ఇస్ రాంగ్. సో యూ డూ స్మార్ట్ వర్క్. అండ్ హార్డ్ వర్క్ యాడెడ్ టు స్మార్ట్ వర్క్ ఈజ్ అ ఫెంటాస్టిక్ కాంబినేషన్. లేదు నేను ఇలా కొట్టుకుంటా వెళ్దా, ఐ విల్ నాట్ థింక్, నేను నా బుర్రతో నేనేమో ఆలోచించను, నా ప్లాన్ నేనేం వేసుకోను, అందరూ చెప్పింది అలా అందరూ చేస్తున్నారు కాబట్టి నేను అదే చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే ఇట్ విల్ వర్క్ ఫర్ సమ్ పీపుల్, ఇట్ డస్ నాట్ వర్క్ ఫర్ మీ. సో ఈ రోజు వరకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు మీ దగ్గర? Oh, I have 35,000 customers. 35,000 customers. We've sent over 50,000 parcels now. Any beautiful moment అండి కస్టమర్ తో? ఒక్కటి కాదండి. We have people calling us, నా పేరు పెట్టుకుని గుర్తు పెట్టుకుని కాల్ చేసే వాళ్ళు ఉంటారు. They made me their వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్. ఇప్పటికి కూడా స్వీట్ బాక్సెస్ వస్తాయి, కేక్స్ వస్తాయి. ఏంటంటే మేము షిప్ చేయలేం కదా, కాదు ఇది మీకు, ఇది మీకు స్టాఫ్కి వస్తూ ఉంటాయి. సో we've had one person send like literally ఇన్ని కేకులు వచ్చినాయి, చిన్న కేకులు. ఏంటండి అని అంటే, ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ దేర్. నాకు ఇలా చేసేవాళ్ళు పెట్టేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి యూ జస్ట్ టేక్ ఇట్. జర్మనీలో ఒక ఆవిడ ఉంటారు, విర్జీనియా ఆవిడ పేరు. షీఈ్ అ జర్మన్ లేడీ. ఆవిడ తెలుగు నేర్చుకుని తెలుగులో నాకు లెటర్ రాసి పంపించింది. అంటే ఐ న్యూ దిస్ విల్ ఎఫెక్ట్ పీపుల్. అది చెప్తున్నా కదా, ఇండియాని తెచ్చేవి నీడ్స్ వాంట్స్ కాదు అంటున్నాను కదా, అది అసలు ఎంత డెప్త్లో ఉందో మనం నా కస్టమర్స్ చూస్తే తెలుస్తుంది. జస్ట్ లుక్ ఎట్ మై రివ్యూస్. నేను ఇంకా చెప్పక్కర్లేదు, గూగుల్లో రివ్యూస్ చూడండి. అదేమి బిజినెస్కి ఇచ్చే రివ్యూస్లో ఉండదు. సర్వీస్ బాగుంది, డబ్బులు అలాంటివి ఒక 4-5 ఉంటే, 10లో 4 ఉంటే 6 ఇది ఉండాలి, ఇది ఉంది కాబట్టే. అంటే వాళ్ళు ఇంక ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు ఫార్వర్డ్ పార్సల్కి. అండ్ వీ హ్యావ్ 75% రిటెన్షన్ రేట్. ఒక్కసారి ఫార్వర్డ్ పార్సల్ వాడారంటే యూ విల్ యూజ్ అస్ ఓన్లీ. మీకు ఫ్రీగా కజిన్స్ తీసుకొస్తారన్న మా దగ్గర నుంచి వస్తాయి. ఓకే, మరి బిజినెస్ సక్సెస్ అయింది, ఇందులో సాటిస్ఫై అయ్యారు, ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకుంది కూడా ప్రూవ్ చేశారు. మరి సెకండ్ బిజినెస్ ఎందుకు మళ్ళీ? అది కాదు, మళ్ళీ దొరిదే అనుకుంటా. అగైన్ ఒక 2-3 years లో ఇది ఒక ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది, వేర్ ఫ్రెష్ గా నేనేం చేయట్లేదు కదా దానికి. బోర్ కూడా కాదు, టాకింగ్ టు కస్టమర్స్ ఇస్ ఆల్వేస్ గ్రేట్. సో దాంట్లో కొత్త మాడ్యూల్స్ యాడ్ చేస్తానే ఉంటాం. కానీ అనుకోకుండా మధ్యలో ఏమైందంటే, అగైన్ ఇది కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు ఇది స్టార్ట్ చేసాం. సో అగైన్ యూకేలో ఉన్నప్పుడు అనదర్ ఇష్యూ ఐ హ్యాడ్ వాజ్ ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ థైరాయిడ్ క్యాన్సర్. సో ఐ హ్యాడ్ అ సర్జరీ, ఒక లోబ్ థైరాయిడ్ ఇది కూడా తీస్తారు. సో ఐ మీన్ పీపుల్ హూ లివ్ అవుట్ సైడ్ ద కంట్రీ విల్ రిలేట్. మన వంట మనమే అనుకుంటాం, బయట తింటాం కానీ యూ విల్ నాట్ లైక్ ఎనీ ఫుడ్. అక్కడ ఇండియన్ మన ఇంటి వంట మన ఇంటి వంట. సో ఐ థింక్ ఇక్కడ బయట తినేదానికంటే అక్కడ తక్కువ తినేవాళ్ళం బయట. హియర్ యూ గెట్ ఆల్ ఇండియన్ ఫుడ్, ఆంధ్ర ఫుడ్. సో మాట్లాడితే స్విగ్గీ, జొమాటో.
అక్కడ అంత యాక్సెస్ ఉన్నా ఫుడ్ మాకు నచ్చేది కాదు కాబట్టి మా వంట మేమే వండుకుని తినేవాళ్ళం. And I didn't have the habits of smoking or drinking. Normally they say that is associated with cancers. So again, tobacco chewing ఏం లేదు. And I was raising my daughter myself and చాలా హెల్దీగా ఇంట్లోనే అంటే మన ఆంధ్ర ఫుడ్ సింపుల్ పప్పు కూరలు వండుకొని తినేవాళ్ళం. ఎప్పుడో ఒకసారి బయట తినేవాళ్ళం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇఫ్ ఐ డెంట్ ఫీల్ లైక్ కుకింగ్ మై హస్బెండ్ విల్ కుక్. ఓకే. సో బోత్ ఆఫ్ us used to cook. అంత బాగా అంటే అంత చూసుకుని తింటున్న నాకే థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందంటే వాట్ డిడ్ ఐ డూ రాంగ్? బికాస్ క్యాన్సర్స్ లేవు, ఫ్యామిలీలో ఉంటే వస్తాయేదో అంటారు కదా, అలాంటివి ఏం లేవు. సో ఐ జస్ట్ స్టార్టెడ్ రీసెర్చింగ్ ద సెల్స్ హ్యావ్ మ్యూటేటెడ్ అండ్ you've got cancer అన్నారు. అండ్ నాకే వచ్చిందంటే వాట్ ఎవర్ ఐమ్ ఈటింగ్ ఐమ్ ఫీడింగ్ మై చైల్డ్. సో నాకు చాలా భయం పట్టుకుంది అప్పుడు అంటే బికాస్ ఐఎమ్ కుకింగ్, ఐఎమ్ ఫీడింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఫీడింగ్ మై డాటర్ అండ్ ఐ గాట్ క్యాన్సర్. సో అప్పుడు కొంచెం ఐ వెంట్ ఇన్ టు డీప్ రీసెర్చ్ అండ్ ఐ అండర్స్టూడ్ మనం తినే ఫుడ్లో మ్యాక్సిమం కల్తీ అవుతుంది మన ఆయిల్స్ అంట, కుకింగ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్. అండ్ వీవర్ ఇన్ యూకే మన గానుగ నూనెలు లాంటివి అక్కడ ఏం దొరకవు, యూ జస్ట్ హ్యావ్ టు బై వాట్ దే సెల్. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన సన్ఫ్లవర్ ఆయిల్ కొనుక్కునేవాళ్ళం బికాస్ వీఆర్ యూస్ టు సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ హియర్. సో దానిపైన అగైన్ ఐ వెంట్ డీప్ ఇన్ టు ఇట్. ఐ అండర్స్టూడ్ మన పాత కాలంలో వేర్ మన తాతలు నానమ్మలు దే యూస్ టు పిక్ ద సీడ్స్ దెమ్సెల్ఫ్. పల్లీలాలే తెచ్చి లేదా కొబ్బరి చెప్పులు వాళ్ళ చెట్లకున్న కొబ్బరి చెప్పులే ఎండబెట్టి ఆ కుర్డీలో రౌండ్గా అవి తీసుకెళ్ళి వాళ్ళు గానుగలో వేయించి ఆ నూనె వంటకు వాడేవాళ్ళు. వాళ్ళు చాలా గట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ నూనెకి మనం తినే నూనెకి సంబంధమే లేదు. అంటే మనం చేసింది కాబట్టి మీరు అన్నట్లు ఇంట్లో వేరు బయట తినడం వేరు. సో దీని గురించి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ఇట్. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ట్రెడిషనల్ ఇండియన్ వే, మన చెక్క గానుగ నూనెలు ఇస్ ద బెస్ట్ వే టు గెట్ ఆయిల్. అప్పటికి ఆయిల్ మానేసి నెయ్యితో వండడం మొదలెట్టాను. మా ఆయన జీతం సరిపోతే ఆపేయమన్నారు. సో అలా వన్ ఆఫ్ మై ట్రిప్స్ టు ఇండియా ఐ మెట్ అ పర్సన్ కాల్డ్ వీరమాచినేని రామకృష్ణ గారు. హీస్ అ డయట్ గురు. సో ఆయన అప్పుడు హీ యూస్ టు వర్క్ విత్ పీపుల్ ఆన్ ఒబెసిటీ అండ్ డయాబెటీస్ అండ్ ఆల్ దట్. నేను ఇలా క్యాన్సర్ గురించి మాట్లాడితే ఈవెన్ హీ మెన్షన్ దిస్ పాయింట్, ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్. సో నేను ఒక పర్టికులర్ డైట్ చెప్తాను నీకు, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ దట్ కోకోనట్ ఆయిల్ మేడ్ విత్ కురిడి, గానుగలో చెక్క గానుగలో తీసిన కురిడి కొబ్బరికాయలతో నూనెతో చేయాలమ్మా. దట్ ఈస్ లైక్ ద బెస్ట్. అంటే నీకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇట్ హ్యాస్ యాంటీబయోటిక్ ప్రాపర్టీస్, మదర్స్ మిల్క్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని ఆయిల్లో ఉంటాయి. అంత బాగానే ఉంది. నేను యూకేలో ఉంటా, నాకు ఈ గానుగ నూనెలు ఎక్కడ దొరుకుతాయండి అని అంటే ఆయన నవ్వుతా, మీలాంటి వాళ్ళు చేస్తే కదమ్మా వచ్చేవి, నన్ను అడిగితే అలా నేను ఊరికే చెప్తాను నూనె నేను తీస్తాను అనేసి వెళ్ళిపోయారు. ఐ జస్ట్ మెట్ హిమ్ వన్స్. సో అది దట్ నిగ్లీ థింగ్ వాజ్ పడింది. సో అప్పటి నుంచి నేను ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఇదే గానుగ నూనెలను ఎత్తుక్కుంటున్నాను. గానుగలు దొరుకుతున్నాయి కానీ ఆ కుర్డీ దొరకట్లా. యూ గెట్ హాఫ్ చిప్పల్ కోకోనట్, హాఫ్ చిప్పల్ ఎండడానికి సల్ఫరేస్ ఎండబడతారంట, మళ్ళీ క్యాన్సర్ కాజింగ్ అది. అండ్ ఆల్రెడీ ఒక సర్జరీ అయింది. సో ఐ స్టార్టెడ్ వెరీ సీరియస్లీ లుకింగ్ ఇన్ టు వాట్ ఐ వాజ్ ఈటింగ్, జనరల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుందాము బికాస్ అగైన్ ఐ హ్యావ్ అ డాటర్ టు టేక్ కేర్ ఆఫ్. అండ్ ఐ హ్యావ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ టు మై డాటర్. నేను చెత్త తిని నాకు రోగాలు తెచ్చుకున్నా అంటే అదే నేర్చుకుంటుంది. అండ్ ఇప్పుడు నేను వండుతుంటే అమ్మ వంట నేర్చుకుంటా అని వస్తుంది, నేనేం ఆయిల్ వేస్తున్నాను నాకు అనిపిస్తుంది కదా. సో ఐ హ్యావ్ టు టీచ్ హర్ ద రైట్ థింగ్. సో ఐ థాట్ ఓకే దిస్ బిజినెస్ ఇస్ సెట్ కదా, అది ట్రై చేద్దాం. అగైన్ నూనె తీస్తావా, మళ్ళీ వచ్చారు బ్యాచ్, నూనె తీస్తావా అంటే దట్ ఈస్ లుక్డ్ అప్ ఆన్ యాజ్ ఏదో చేయకుండా పని, ఏదో ఊర్లో ఏమీ లేని వాళ్ళు చేస్తారు అన్నట్టు మాటలు వచ్చినాయి అనమాట. దానికంటే మంచి పని ఇంకోటి లేదు. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ ఫర్ పీపుల్. అమ్ముతాను పక్కన పెట్టండి, ఆ నూనె తీసి ఫస్ట్ నేను వాడుకుంటా, అవసరం అయితే ఫ్యామిలీకి నలుగురు పంచుతా. అలా స్టార్ట్ చేసి వాట్ ఎవర్ విఆర్కే గారు చెప్పారు ఎగ్జాక్ట్గా ఆయన దాని ప్రకారం ఆయన మాట్లాడుతుంటే రాసుకున్నాను అనమాట. ఆయనకి ఎప్పుడు చెప్తుంటా నేను మీ ఏకలవ్య శిష్యురాలని రాసుకుని ఐ అండర్స్టూడ్ ద ప్రాసెస్. వెళ్ళి కోకోనట్స్ కరెక్ట్గా ప్రొక్యూర్ చేసి ఒక 2-3 months టైం తీసుకుని సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ టైం మళ్ళీ ఖాళీగా కోవిడ్ చుట్టమైందండి, ఇంట్లో ఫోటో పెట్టుకోండి ఒకటి. అంటే కోవిడ్ అప్పుడు జనాలు ఎక్కువ కలవట్లేదు కదా, సో టైం వేస్ట్ ఎక్కువ కావాలా. చెప్పండి. సో ఆ కొబ్బరి నూనె ఆయన డైట్లో పర్టికులర్ కొబ్బరి నూనె గురించి చెప్తారు. సో అది తెచ్చుకు నేను తాగుదామని, ఇది ఎవరికి ఏదో ఉద్ధరిద్దామని కూడా స్టార్ట్ చేయాలి. ఐ టుక్ దట్ అండ్ షోడ్ ఇట్ టు సార్, టెల్ మీ ఇదా కాదా అని అంటే అదిరిపోయిందమ్మా, వై డోంట్ యూ మేక్ ఇట్ అండ్ సెల్ ఇట్. ఫెంటాస్టిక్, ఇదేదో బాగానే ఉందని చెప్పి ఒక చిన్న యూనిట్ పెట్టి
వాట్ ఎవర్ గానుగా, ఇప్పుడు ఒకటే గానుగా స్టార్ట్ చేసింది, ఒక చిన్నది తీసుకుని అగైన్ బికాజ్ ఫార్వర్డ్ పార్సల్ హ్యాడ్ సార్ట్ ఆఫ్ సెట్ ఇన్ అండ్ ఐ ఆల్రెడీ హ్యాడ్ దిస్ ఐటీ బ్యాక్గ్రౌండ్, దానికి ఒక వెబ్సైట్ పెట్టి మళ్ళీ కాపీ పేస్ట్ ఈసారి FMCGలో ప్రోడక్ట్ VRK న్యాచురల్స్ అండ్ బ్రాండ్, దాంట్లో కోకోనట్ ఆయిల్ స్టార్ట్ చేసాం. ఈ కోకోనట్ ఆయిల్ పీపుల్ హూ వర్ డూయింగ్ దిస్ డైట్ నలుగురు చెప్పా, అంటే ట్రై చేయమని, బికాజ్ మనకి ఫీడ్బ్యాక్ అక్కడ నుంచి వస్తుంది కదా. ఇది కూడా వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ, బికాజ్ అంత మంచి, అది చాలా ఎక్స్పెన్సివ్ అది తీసుకురావడానికి. అది నూనెకి ఎవరు వాడరు, చాలా తక్కువ వాడతారు. ఎవ్రీబడి యూజెస్ దట్ హాఫ్ చిప్పలు బికాస్ యూ గెట్ దెమ్ ఫర్ హాఫ్ ద ప్రైస్. మనం డబ్బులకి కాదు కదా మొదలు పెట్టింది. వి థాట్ ఓకే లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఒకవేళ అది ఎక్స్పెన్సివ్ అయినా కొనే వాళ్ళు కూడా ఉంటారు అని. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు మంచి క్వాలిటీ, అది క్వాలిటీ ఇంగ్రీడియంట్ ఉంటే దానికి డబ్బులు ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం ఉండదు. అలా స్టార్ట్ చేసాం. అండ్ వీ స్టార్టెడ్ పుట్టింగ్ ఇట్ ఇన్ టిన్స్, ప్లాస్టిక్ బాటిల్స్ కాదు, టిన్స్. అగైన్ మా ఆయన CV కావాలి, ఎందుకంటే he used to work for Nestle in UK. మీకోసం చదివించారండి మీ వాళ్ళు. ఆయన UK మొత్తం ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మేనేజర్. Oh my god. And he used to work for Nestle. Literally the biggest food manufacturer in Europe. So మళ్ళీ ఒకసారి నాకు ఈ క్వాలిటీ కంట్రోల్ తెలీదు, FMCG తెలీదు, ఐ నో నథింగ్. నాకు డబ్బా నువ్వు ఇస్తే నేను అమ్మి పెడతా. సో మళ్ళీ సేమ్ అదే ఇది, యూ కాంట్ ఎఫర్డ్ మీ, యూ సీ మీ. సో ఫైనల్ గా నౌ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ప్రొడక్షన్ కంప్లీట్లీ. ఆయన జోన్ అనమాట. ఇంకా ఆయన దాంట్లో అసలు నిద్రలో కూడా హీ కెన్ మేక్ పీపుల్ వర్క్. అంత పెద్ద కంపెనీస్ కే చేశారు ఆయన మొత్తం కెరియర్ అంతా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు అంటే యూ షుడ్ సీ ఆర్ యూనిట్. మీరు హెయిర్ నెట్స్ లేకుండా లోపలికి రానియరు. అండ్ హీస్ గాట్ అ లాట్ ఆఫ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్. అంటే ఇంకా ఏ లెవెల్కి వెళ్ళిపోయామంటే మేము చేసేది సరిగ్గా చేద్దాం, ఒక్క షార్ట్ కట్ కూడా ఉండడానికి వీల్లేదు. చేసేది ఒక బాటిల్ అయినా సరే, ఉన్నది ఒక గానిగైనా సరే. సో దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ దట్ VRK న్యాచురల్స్. ఒక 1.5 year ఓన్లీ కోకోనట్ ఆయిల్, ఇంకేం తీసేవాళ్ళం కాదు, ఇంకేం అమ్మేవాళ్ళం కాదు. ఈ డైటర్స్ ఒకరికొకరు చెప్పుకుని VRK న్యాచురల్స్ అగైన్ పెద్ద మార్కెటింగ్ ఏం చెయ్యం, ఉట్టిగా మా వెబ్సైట్ లోనే అమ్మేవాళ్ళం, ఇంకెక్కడ కూడా అమ్మేవాళ్ళం. జస్ట్ గుడ్ విల్ తోటే ఉట్టి ఒక కోకోనట్ ఆయిల్ వచ్చి కొనుక్కునే వాళ్ళు ఉండేవాళ్ళు. అండ్ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీ. అగైన్ మై సేమ్ ఇష్యూ. ఫస్ట్ కొరియర్ లో జాయిన్ అన్నారా? సో కొరియర్ కూడా కాదు, ఇంకా మా వెబ్సైట్ లోనే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా పెట్టేసాం. సో నౌ వి షిప్. అంటే నూనెలు ఇండియా బయటకి సింగిల్ యూనిట్స్ పంపించే వాళ్ళు ఎవరు ఉండరు మీకు. యూ కెన్, అంటే ఇప్పుడు హోల్సేల్ లో బల్క్ లో తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, కానీ సే యు ఆర్ ఇన్ US, మీకు 1 లీటర్ 5 లీటర్లో కోకోనట్ ఆయిల్ కావాలి అంటే దేర్ ఇస్ నో ఇండియన్ బ్రాండ్ విల్ షిప్ ఇట్ టు యూ, వీ డు. అగైన్ అది కూడా అన్నారు, ఇప్పుడు షిప్పింగ్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కదా. ఇప్పుడు రూపాయి ఇది కొని ₹5 ఎవరు షిప్పింగ్ పెడతాడు. నా అలాంటి వాళ్ళు ఉంటే పెట్టుకుని తెప్పించుకుంటారు. అగైన్ హాఫ్ ద సేల్ ఇస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఇప్పుడు కూడా. సో ఎంత మార్జిన్ కి వచ్చారు, ఎంతతో స్టార్ట్ చేశారు? అగైన్ మొదలు పెట్టిన దానికి 10 times, మినిమం 10 times. ఎంతతో మొదలు పెట్టారు? ఒక గానిగా అండి, ఒక గానిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ నాట్ ఈవెన్ 20 lakhs ఆర్ సంథింగ్. ఓకే. ఇప్పుడు దానికి మేము కొత్త లైన్స్ కూడా యాడ్ చేసాం. స్వాన్ ఇంకో బ్రాండ్ స్టార్ట్ చేసాం, దాంట్లో సన్ఫ్లవర్, సెసమీ, గ్రౌండ్ నట్ ఇవి కూడా స్టార్ట్ చేసాం. సో ఎలాగో గానిగుంది, ఎలాగో. కాకపోతే ఈ డైటర్స్ విల్ నాట్ use these oils, but say I'm not on a diet, I don't want to lose weight or whatever, just normal very good oils tho vanta chesukovali anukunte Swa is the brand you need to buy. Okay. And we sell on Amazon, Flipkart, ma website, we have WhatsApp ordering, Qmart lo kuda recent ga we entered. So hopefully we are trying to get into all of the speed commerce also. Ippudu mana ee Blinkit, Zepto ayi untayi kada, daniki kuda peldan చూస్తున్నాం. Again that is అసలు దీన్ని ఇదేదో పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్ అవుద్దని అయితే ఇది స్టార్ట్ చేయాలి. దిస్ వాజ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఫర్ మై ఓన్ హెల్త్. బిఫోర్ కూడా అదే, ఫస్ట్ అదే, కానీ అప్పుడు డబ్బులు సంపాదిద్దామని స్టార్ట్ చేసాం. బట్ దిస్ వాజ్ నాట్ literally for money. Okay. And we are priced at a premium range in the market anamata. So first అసలు మీరు మా కొబ్బరి నూనె బాటిల్ చూడాలి, అది ఎవరైనా చూస్తే అసలు కొబ్బరి నూనెకి ఇంత అతి చేయొచ్చా అని కనిపిస్తుంది అనమాట. ఇట్ కమ్స్ ఇన్ టిన్ ప్యాకేజింగ్, డబుల్ సీల్డ్, దానిపైన ఫుల్ డిజైన్. చెప్పా కదా నేను గ్రాఫిక్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. సో ఉంది కదా స్కిల్ అని చెప్పి చూపించుకోవడం తప్ప అక్కడ ఇంకేం లేదు. బట్ దట్ gold color packaging ఉంటుంది. That gold color tin has become like a thing now.
ఇప్పుడు ఎవరైనా డైటర్స్ ఎవరైనా వేరే షాపులో ఏమన్నా అది కాకుండా ఇంకేమన్నా మాకు అది గోల్డ్ టిన్నే కావాలి. కాదు గోల్డ్ టిన్. గోల్డ్ టిన్ విఆర్కే న్యాచురల్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ గోల్డ్ టిన్ అన్నమాట. అండ్ ఐ థింక్ అప్పటిదాకా ఆయిల్స్ టిన్స్ లో పెద్దగా పాపులర్ కాదు. అంటే ప్యాకేజింగ్ కి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని కవర్స్ లో సాషీస్ లో లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి. నేను చేసిన రీసెర్చ్ లో అర్థమైంది ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్ అగైన్ ఆర్ వెరీ క్యాన్సర్ కాజింగ్. సో మనం ఏదైతే ప్యాక్ చేస్తున్నామో ఎందుకు చేస్తున్నాము, నాలాగా రోగాలు వేరే వాళ్ళకి రాకూడదు, మళ్ళీ దాంట్లో ప్లాస్టిక్ వేసి దాన్ని అడల్టరేట్ చేస్తున్నట్టే కదా ఒక రకంగా. ప్లస్ యూ లీవ్ ఇట్ అవుట్ సైడ్. ఇప్పుడు మనం పోయి పక్కన పెడతాం, వాట్ ఎవర్, ఎండ పడుతుంది, వేడి తగులుతుంది, వాసన పోతుంది, దాని థిక్నెస్ అది సాలిడిఫై అవి తగ్గిపోతుంది. సో అవన్నీ పోవాలంటే టిన్ ప్యాకేజింగ్. సరే ఇంటర్నేషనల్ షిప్ చేస్తున్నాం, లీక్ అవ్వకూడదు, డబుల్ దాని సీల్స్ కమ్ ఫ్రమ్ జర్మనీ లిటరల్లీ. సో ఇట్ ఈస్ డబుల్ సీల్డ్. సో అన్నీ ఇంకా అలా నేర్చుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరో చేశారని మనం ఏది చేయలేదు. బట్ బికాస్ నౌ వీ హ్యావ్ సెట్ దట్ స్టాండర్డ్, యూ విల్ సీ ప్రీమియం ఆయిల్స్ ఇన్ ద మార్కెట్ విచ్ ఆర్ ట్రైంగ్ టు కాపీ అవర్ ప్యాకేజింగ్. అమెజాన్లో పెట్టినప్పుడు కూడా కొబ్బరి నూనె ఇందుకే వాడు కొంటాడు పిచ్చా. You should see our sales in Amazon today. True. So it goes well. And again, this was not started for money. This was started just to prove that అది ఎక్స్పెన్సివ్ అయినా, మీ ప్రకారం అది ఎక్స్పెన్సివ్ అయినా, ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ద మనీ, దాని వాల్యూ ఉంటేనే కదా. దాని ద వే వి మేక్ ఇట్, దాంట్లో వేసే రా మెటీరియల్స్, మేము చేస్తున్న ప్రాసెస్ ప్రతి ఒక్కటి చాలా ట్రాన్స్పరెంట్ గా మీకు చూపిస్తాం. మీకు కావలిస్తే కొనండి, లేకపోతే లేదు అన్నట్టే మొదలు పెట్టాం. దట్ ఈస్ ఆన్ పార్ విత్ ఫార్వర్డ్ పార్సల్ నో, అట్లే రెవెన్యూ వైజ్. అండ్ ఫార్వర్డ్ పార్సల్ స్టార్ట్ చేసిన 2-3 years కి స్టార్ట్ చేస్తాను, చెప్పాక సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ అని చెప్పి. సో యా, దట్ ఈస్ ఆల్సో గోయింగ్ వెల్. వెయిట్ చేస్తున్నారా థర్డ్ వేవ్ కోసం? లేదు కదా, దానికి జనాలు టార్చర్ పెట్టారు. ఆయన ఇంకొక సివి చాలా వద్దాం ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయనకి బ్యాండ్ విడ్త్ ఏం వదలలేదండి. అంటే నేను మార్కెటింగ్ సేల్స్ మైన్ ఇస్ నాట్ 24-hour జాబ్. నేను రోజుకో 2-3 hours నా రిపోర్ట్స్ చూసుకుంటే అయిపోద్ది. ఆయనకి పాపం పొద్దున్న సాయంత్రం పని ఫుల్. ఓకే, బట్ లైఫ్ లో అంటే చాలా మంది బిజినెస్ చాలానే ఎయిమ్ తో వస్తుంటారు. బట్ దీంట్లో చాలా మంది చేసే డ్రాబ్యాక్స్ ఏంటంటే, మీరు చూడండి జీరో మార్కెటింగ్ తో ఒక గుడ్ విల్ తోనే మీ అంటే మీ పాత్ బ్రేక్ ని క్లియర్ చేసి ముందరికి వెళ్ళిపోయారు కదా. సో ఎట్లా ఆలోచించాలి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు? ఐడియా రావడం అంటే randomly you keep coming across tons of ideas అండి. సో ఐడియా వచ్చినప్పుడు ప్రతిదీ కొట్టిపారేయకుండా, ఇప్పుడు ఫస్ట్ది స్టాండర్డ్ థాట్, మీ అంతటా మీరే మీకు ఒక ఐడియా వచ్చింది, ఇది చేసి అమ్మితే బాగుంటుంది కదా, అయినప్పుడు చూద్దాంలే, మిమ్మల్ని మీరే అనేసుకుంటారు. సో నో ఐడియా ఇస్ వేస్ట్. ఇప్పుడు నా ఫార్వర్డ్ పార్సల్ ఐడియా వచ్చి నాకు 10 ఏళ్ళు అవుతుంది ఆ లెక్కలో. నేను ఇండియా నుంచి ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు మొహమాటం వేసి వచ్చిన ఐడియా అది వేస్టే అయి ఉండొచ్చు, కానీ ఫైల్ ఇట్ సమ్వేర్ ఇన్ యువర్ మెమరీ. ఇట్ ఈస్ నాట్ వేస్ట్. దానిపైన ఫస్ట్ రీసెర్చ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళేదో ఒక దాంట్లో సక్సెస్ అయిపోయారు, లేకపోతే ఒకళ్ళు వచ్చి అది వేస్ట్ అని చెప్పారు అంటే అది సక్సెస్ అవ్వదు, వేస్ట్ అవ్వదు. మీ రీసెర్చ్ మీరు చేయాలి. సో ఇప్పుడు లైక్ ఐ సెడ్, ఐ డిడ్ అ హ్యూజ్ సర్వే, ఐ డిడ్ మై ఓన్ బిజినెస్ ప్లాన్. నాకు మినిమం నాకు డబ్బులు పోకుండా దీనిలోంచి బయటకు రాగలనన్న ధైర్యంతోనే నేను దానిలోకి దిగాను. వి వేస్టెడ్ అవర్ టైమ్, వీ డెంట్ వేస్ట్ మనీ ఆన్ ఇట్. సో వాట్ ఎవర్ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ వీ డిడ్, చెప్పా కదా, మాకు మా ఇంట్లో ఏదో మిగిలిపోయిన ఒక షెడ్లో స్టార్ట్ చేశాను. I think the most money I put in was in the website. Design half of it I only did. I think developers దగ్గర background database coding కి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుంటాం. And as money started coming in, I started adding modules. So we risked our time. Exactly. We risked our time, and that was the biggest risk we could do also. Kani again, I reiterate, smart work is greater than hard work any day. So మనం కష్టపడ్డాం కాబట్టి ఎప్పుడు సక్సెస్ అవ్వం. ఆలోచించి చేస్తే సక్సెస్ అవుతాం. యూ హ్యావ్ టు బ్యాకప్ ఎవ్రీ సింగిల్ ఐడియా ఆఫ్ యోర్స్ విత్ ఫ్యాక్ట్స్, విత్ నంబర్స్. అదంతా అలైన్ అయ్యి మీకు కరెక్ట్గా అది ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఇప్పుడు నాకు రోజుకి 10 ఐడియాలు వస్తుంటాయి. ఇప్పటికి 3 బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకు? బికాస్ ఆల్ ద నంబర్స్ షోడ్ ఓకే, ఇది అంత పెద్ద రిస్క్ కాదు, యూ కెన్ స్టిల్ గెట్ ఇన్ టు ఇట్. కానీ కష్టపడాలి, ఎఫర్ట్ పెట్టాలి, నీ టైం పెట్టాలి, కానీ ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్. ఇఫ్ ఇట్ క్లిక్స్, ఇట్స్ గోయింగ్ టు క్లిక్. అలా అనుకుని స్టార్ట్ చేసినవే. బట్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ డూ దట్. ఎవరో చెప్పారు అని చెప్పి మాత్రం డిస్హార్టన్ ఎప్పుడు అవ్వకండి. నాకు అందరు చెప్తానే ఉన్నారు. బట్ ఇన్ కేస్ అంటే లైక్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు మంచి హోప్ తోనే, ఎక్కడన్నా బ్రేక్ వచ్చి ఒక ఫెయిల్యూర్ చూస్తున్నారు అనుకోండి, ఈ రెడ్ ఇండికేషన్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అది మీరు బ్యాడ్ థింగ్ లా ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు ఒక బిజినెస్ ఇనీషియల్ గా ఫెయిల్ అయింది అనుకోండి, దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ యూ.
ఓకే. బికాస్ మీరు దాంట్లో అది వర్కౌట్ అవుతుంది అనుకుని సరిగ్గా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయకుండా ఇనీషియల్గా డబ్బులు వచ్చేసి మీరు పెట్టి యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ టు ఇట్ కదా. దాంట్లో మీ టైం పెడతారు, వచ్చిన డబ్బులు ప్రాఫిట్లు మళ్ళీ దాంట్లో పెడతారు. అది మొత్తం ఏదో ఒక లెవెల్ దాకా వెళ్ళి పడిపోయింది అనుకోండి, స్టార్టింగ్లో పోవడం బెటరా అది బెటరా? స్టార్టింగ్ అంటే ఈ స్టార్టింగ్లో పోయినప్పుడు మీరు నేర్చుకుని ఉంటారు కదా, దీనివల్ల పోయింది, లేదా నేను దీనిపైన ఇంత రీసెర్చ్ వర్క్ చేయలేదు, లేదా నేను అన్నీ ఒకటి కరెక్ట్ అవుతుంది అనుకున్నాను, ఏదో ఒక దాని గురించి కూడా ఆలోచించలేదు, దానివల్ల ఇది పోయింది. సో ఐ థింక్ ఇనీషియల్ డేస్లో ఇఫ్ యువర్ బిజినెస్ ఇస్ నాట్ డూయింగ్ వెల్, దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ సైన్. ఒకటి యూర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్ హార్డ్ ఎనఫ్ టు మేక్ ఇట్ అ సక్సెస్, ఆర్ యూర్ గోయింగ్ టు లెర్న్ ఇట్ ద హార్డ్వేర్, షట్ ఇట్ డౌన్ అండ్ స్టార్ట్ అ న్యూ వన్. అండ్ ఇప్పుడు మీకు అంటే రిటర్న్స్ వస్తుంటాయి, ఈ రిటర్న్స్ మనీని మీరు ఎలా అంటే సెగ్రిగేట్ చేసుకుంటారు? సో స్టాఫ్ కూడా అలానే పెరుగుతున్నారు. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇట్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద కంపెనీస్ దెమ్సెల్వ్స్. తీసుకొచ్చి మళ్ళీ దాంట్లోనే పెడతారు. ఇప్పుడు మనకు ఆయిల్స్ ఉన్నాయి, లైక్ ఐ సెడ్ ఫస్ట్ ఓన్లీ కోకోనట్ ఆయిల్ ఉంది. ఓకే. మెల్లగా సెసమీ ఆయిల్స్, నువ్వుల నూనె స్టార్ట్ చేసాం, సన్ఫ్లవర్ ఆయిల్ స్టార్ట్ చేసాం, గ్రౌండ్నట్ ఆయిల్ స్టార్ట్ చేసాం, అడిషనల్ గానుగలు స్టార్ట్ చేసాం. దెన్ ఒక చిన్న యూనిట్ ఉండేది, ఒక గానుగ పట్టే అంతది. వీ మూవ్డ్ ఇన్ టు బిగ్గర్ ప్లేస్. సో ఐ థింక్ ఇఫ్ దట్ బిజినెస్ డిజర్వ్ ఇట్, దానికి ఆ టైంలో డబ్బులు కావాలి అంటే డబ్బులు గో బ్యాక్ టు ఇంటూ దట్ బిజినెస్ ఓన్లీ, బికాజ్ అదే మళ్ళీ సంపాదించి పెడుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక 100 రూపీస్ వచ్చిందండి, దీన్ని 100 రూపీస్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, దేంట్లో ఎంత పెట్టొచ్చు అని? సో ఫర్ మీ కరెంట్లీ, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ఆల్సో. ఐ థింక్ ఫర్ మీ మార్కెటింగ్ కి రెండు బిజినెస్లకి మేము పెద్దగా పెట్టట్లేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్వీస్ అండ్ యువర్ ప్రోడక్ట్ ఆల్సో. కొన్ని వినిపించాలి, కనిపించాలి, అలాంటి వాటిలో ఉంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ గోస్ టు మార్కెటింగ్ ఓన్లీ. మాది 10-20% మించి ఎప్పుడు మార్కెటింగ్కి వెళ్ళదు. ఐ థింక్ వీ డూ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ అలాంటివి తప్ప వీ డోంట్ డూ ఎనీ ఇన్ యువర్ ఫేస్ మార్కెటింగ్. బట్ మార్కెటింగ్ ఎంత వరకు వర్కౌట్ ఉంది? నాదైతే గుర్తు చేయడానికి వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు యూఆర్ ఫార్వర్డ్ పార్సెల్ ఉంది, యూ ఆల్రెడీ హర్డ్ అబౌట్ ఇట్ సమ్వేర్, అది మీకు టైంకి కనిపించాలి కదా ఎక్కడో చోట. ఇప్పుడు మీరు ఇండియా దాని గురించి ఎత్తుకుతున్నారు, సో నేను వాట్ ఎవర్ SEO ఆర్ యాడ్స్ దట్ ఐ పుట్, ఇండియాకి పార్సల్ పంపించే వాళ్ళ గురించి ఎత్తుకే వాళ్ళ దగ్గర నాది మీకు కనిపిస్తుంది. ఐ కాంట్ ఫోర్స్ యూ టు బై ఫ్రమ్ ఇండియా. నా సర్వీస్ అలాంటిది కాబట్టి నాది అట్లా ఏం చెప్పాలి, ఇన్ యువర్ ఫేస్ మార్కెటింగ్ నేను చేయలేను. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనుకోండి, ఇప్పుడు ఒక డ్రెస్ ఏదో అమ్ముతున్నా, అది 4 సార్లు చూపిస్తే మీకు డ్రెస్ నచ్చితే మీరు కొనేస్తారు. నా ఫార్వర్డ్ పార్సల్ మీకు ఏం చూపించాలి? మీరు ఎప్పుడన్నా ఇండియన్ తెప్పించుకుంటే నన్ను వాడండి, మీరు ఎప్పుడన్నా ఇండియన్స్ ఎప్పుడు తెప్పించుకుంటారు నాకే తెలుసు. సో మై మార్కెటింగ్ వర్క్స్ ఇన్ రిమైండింగ్ యూ దట్ మై సర్వీస్ ఎగ్జిస్ట్స్, బట్ మైన్ మోస్ట్లీ గోస్ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్. అండ్ కమింగ్ టు యువర్ లైఫ్, అంటే 20 years వరకు ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ లో ఉన్నారు, బట్ 20 తర్వాత లైక్ మీ స్పేస్ మీరు తెచ్చుకున్నారు, బట్ అందులో కూడా మీరు అన్ని ఫేస్ చేస్తూ మీ స్పేస్ ని ఇంకా డెవలప్ చేసుకున్నారు. సో హౌ డూ యూ ఫీల్? అంటే నేను ఒక అమ్మాయిని 20 ఏళ్ళ ముందు, అంటే 20 ఏళ్ళ వయసు అప్పుడు నేను ఇది అనుకున్నాను, కాలేదు, బట్ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంటే మీలో ఉన్న పాజిటివ్నెస్ ఎలా గ్రో అయింది? సో ఐ థింక్ ఫస్ట్ 20 years ఇట్ వాజ్ నాట్, అదే చెప్తున్నాను కదా, నేనేంటో నేను అన్ష్యూర్ ఉన్నాను. అండ్ మనకు కొన్ని గీత గీసి అది దాటద్దు అన్నారు, చెప్పారు కాబట్టి మనకి ఏం తెలియదు. ఐ థింక్ 90% ఆఫ్ ద గర్ల్స్ ఐ గ్రూ అప్ విత్ ఆర్ లైక్ దట్ ఓన్, అండ్ దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద నెక్స్ట్ 20 years ఆఫ్ మై లైఫ్. అది నాకు అప్పుడు తెలియలా. నెక్స్ట్ 20 years, ఫస్ట్ 20 years నువ్వు నేర్చుకున్న స్కిల్స్, నువ్వు మనకు పద్ధతి అలవాటు అవుతుంది, మన మనుషులతో ఒక రకంగా మాట్లాడడం కానీ, ఒక రకంగా ఆలోచించడం కానీ, అవన్నీ అప్పుడు ఏం చేయాలో తెలియకుండా నేర్చుకున్నాం. కానీ ఆ నెక్స్ట్ 20 years హౌ ఐ హ్యావ్ హ్యాండిల్డ్ మై లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ దాట్ ఫస్ట్ 20 years. అప్పుడు మాట్లాడడం వచ్చేది కాదు, కానీ మాట్లాడడం తెలియక కాదు కదా. సో మనం ఒక రకంగా పెరిగి, ఇప్పుడు నేను మీతో ఒకలా మాట్లాడుతున్నాను, ఐ కుడ్ హ్యావ్ టాక్డ్ ఇన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వే, బట్ యు ఆర్ లిసనింగ్ టు మీ బికాస్ ఆఫ్ దట్ ఫస్ట్ 20 years వేర్ ఐ లెర్న్డ్ హౌ టు టాక్. సో ఐ థింక్ that learning and then unlearning and then understanding what I'm doing with my life is the most important. డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. I always have this thing, బిజినెస్ అనేది అమ్మాయి అబ్బాయి ఏం చూడదండి, చీర కట్టుకున్నారా, ప్యాంట్ వేసుకున్నారా, అప్పుడే వచ్చి మీ పాకెట్లో ఉంటాయని. అగైన్ if it is a good business, it will make money. Exactly. If it's a good service, it will go into the people. And don't look at it in the money sense. ఎవరు ఏ పని చేసినా మీకు ఒక చిన్న స్పార్క్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తుంది ఎక్కడ స్టార్ట్ చేసినా. ఇన్ దిస్ వే ద ఫస్ట్ వన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఫార్వర్డ్ పార్సల్ వాజ్ మై ఐడియా. అదేంటంటే నాకు ఒక పెయిన్ పాయింట్ ఉంది, అది నేను నా బుర్ర నుంచి వచ్చిన ఒక ఐడియా, ఇంకెవ్వరు చేయట్లేదు, ఆ పైతితో స్టార్ట్ చేసింది ఫస్ట్ది. సెకండ్ది అగైన్ నా పెయిన్ పాయింట్ వాజ్ మై హెల్త్, అండ్ దట్ వాజ్ అవుట్ ఆఫ్ సర్వీస్. లైక్ ఐ సెడ్, we are making money out of it, but it was not to make money. We started that thinking, నాలాగా దొరకని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇది అందితే
వాళ్ళ హెల్త్ బాగా చేసుకుంటారు. సో నాకు అక్కడ ఆ స్పార్క్ ఉంది, ఇక్కడ ఈ స్పార్క్ ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ దట్ కీప్స్ గోయింగ్ ఐ విల్ బీ హ్యాపీ. అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు బిగినింగ్లో ఎన్నో వస్తాయి బట్ అన్ని ఫేస్ చేద్దామని. బట్ మనం ఏదైనా బిజినెస్ చేసే ముందు 10 మందిని అడుగుతాం, 10 ఐడియాలు తీసుకుంటుంటాం. ఈ 10 మందిలో కూడా కొంతమంది ఫెయిల్యూర్స్ ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో కొన్ని మాటలు అయ్యో స్టాప్ చేద్దామా, కొన్ని ఎందుకులే మనం ముందరికి వెళ్దామా, ఇట్లా కూడా జరిగి ఉంటాయి కదా. బట్ ఈ డౌట్స్ ను కూడా మీరు ఎట్లా బిల్డ్ చేసుకున్నారు? అంటే ఇనీషియల్గా దెర్ వాజ్ ఓన్లీ నెగటివిటీ. అంటే నేను అది ముందుకు వెళ్ళడానికి ఆ పాజిటివిటీ నా లోపల నుంచి వస్తే తప్ప, చెప్పాను కదా నా బిజినెస్ ఇంకెవరు చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కూరగాయల షాప్ పెట్టారు, అది పని చేస్తుందని 4 చెప్తారు, పని చేయదని 4 చెప్తారు. మీలాగా ఇంకొక 1000 కూరగాయల షాపులు మీకు తెలుసు, కానీ నా బిజినెస్ ఇంకెవరు చేయలేదే, ఆ థాట్ ఇంకెవరికి రాలేదే. సో వీళ్ళందరి నెగటివ్ చెప్తున్నా వాళ్ళు ఎవరో బిజినెస్ చేయలేదు కదా, వాళ్ళు చూసి చెప్తే అది ఇంకో రకం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఆ థాట్ తోటి ఆ ప్రాబ్లమ్తో ఎక్స్పీరియన్స్ నాకంటే ఇంకెవరికి లేదు, బికాస్ ఐ గాట్ దట్ ఐడియా అండ్ ఐ వాజ్ ద వన్ లివింగ్ అవుట్ సైడ్ ద కంట్రీ ఫర్ సో లాంగ్. సో అట్లీస్ట్ ఫస్ట్ బిజినెస్ దాంతో అయితే నేనైతే మొండికేసాను బికాస్ ఐ హ్యాడ్ ద నంబర్స్ ఇన్ మై హ్యాండ్. ఇది చెప్పా కదా సర్వేలు చేశానని చెప్పి 90% said they'll use my idea. I think I did a survey with 6,000 people. 6,000 people. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఫోన్లు చేసి మాట్లాడాను, గూగుల్ షీట్లు పంపించాను వాళ్ళకి. దే హ్యాడ్ నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. సో దిస్ ఇస్ ద ఐడియా. మీరు ఇలాంటిది ఉంటే అప్పుడు ఇంకా ఐ వాజ్ టెలింగ్ దట్ ఐమ్ గోయింగ్ టు చార్జ్ ఫర్ స్టోరేజ్ ఆల్సో. ఇప్పుడు మేము స్టోరేజ్ ఛార్జ్ కూడా చేయం నార్మల్గా. ఇట్లా యాడెడ్ సర్వీస్ ఒకటి ఉంటే మీరు యూజ్ చేస్తారా ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. అంతే. దాంట్లో 90% said yes. 10% who said no were because their parents are happily sending them free stuff. అండ్ మేజర్ ఈ క్వశ్చన్ కూడా, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలా మంది ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళారంటే అక్కడే సెటిల్ అవ్వాలి, అక్కడే డబ్బు సంపాదించాలి, ఆ లైఫ్ని మనం లీడ్ చేయాలి, ఎవరైనా వచ్చినా ఇక్కడికే రావాలి వెకేషన్ అనే మూడ్లో ఉంటారు. బట్ మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మేబీ నేను అనుకోవచ్చు కొన్ని అప్స్ అండ్ డౌన్స్ జరిగిండొచ్చు. బట్ వెన్ యూ ఫీల్ యూ ఆర్ స్టాండింగ్ ఆన్ ఏ స్టేబుల్ ప్లేస్, అంటే మీరు నిలబడితే 10 మంది చూసి తలెత్తుకొని ఇలా మీరు తయారు చేశారు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని కూడా. హౌ డూ యూ ఫీల్? అగైన్ ఐ ఎమ్ గిల్టీ ఆఫ్ వాట్ యూ సెడ్. వెళ్ళినప్పుడు నేను రాను. ఐ వెంట్ వెన్ ఐ వాజ్ 20, ఎర్లీ 20s, మొత్తం 20s అంతా, నా 20s అంతా యూకేలోనే అయిపోయింది. ఇమాజిన్ గర్ల్ లివింగ్ ఇన్ హైదరాబాద్, చుడిదార్లు తప్ప మనం వేసుకోవడం రాదు, జడ వేసుకొని తల దించుకుని వెళ్ళే బ్యాచ్. అక్కడికి వెళ్ళంగానే యూ గాట్ దట్ ఫ్రీడమ్. సో ఐ రియలీ లైక్ దట్ లైఫ్ ఇన్ దట్ ఏజ్. ఏది యూ కెన్ డూ వాట్ యూ వాంట్ అండ్ ఐ జస్ట్ గాట్ మ్యారీడ్. ఐ డిడ్ నాట్ హ్యావ్ అ స్ట్రిక్ట్ హస్బెండ్. అంటే ఇద్దరం వి వర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్. సో అండ్ వీ లవ్ ట్రావెలింగ్. అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఎనీబడి విల్ టెల్ యూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ ఫ్యాంటాస్టిక్. అంటే 5 తర్వాత జాబ్ నుంచి మీరు ఇంటికి వచ్చారంటే ఒక ఈమెయిల్ కానీ కాల్ కానీ మీకు రాదు. అండ్ భరితంగా సెలవులు ఉండేవి. అండ్ ఎవ్రీ అదర్ వీకెండ్ వీ యూస్ టు గో సమ్వేర్. ఇంకా అసలు దే వాజ్ అ పాయింట్ ఇన్ అవర్ లైఫ్స్ వేర్ మా అమ్మాయికి స్కూల్ ఉంది కాబట్టి బుద్ధిగా ఇంట్లో ఉండేవాళ్ళం. వీ లవ్ ట్రావెలింగ్. సో అందుకే అన్ని రోజులు మా ఇంట్లో చెప్పా కదా, మై మదర్ వాజ్ ఆల్వేస్ బిహైండ్ మీ, వచ్చేసే అని. నేను రాను, దిస్ ఈస్ గ్రేట్ లైఫ్, దిస్ ఈస్ ఫెంటాస్టిక్ లైఫ్. అక్కడికి వస్తే అంటే దట్ స్టాండర్డ్ టిపికల్ హౌస్ వైఫ్ దాంట్లోకి నేను వెళ్ళిపోతాను. అండ్ ద వే ఐ థింక్ ఆల్సో చెప్తున్నాను, నాకు ఎప్పుడు ఏదో ఒక పని ఉండాలి, ఏదో ఒకటి తిరుగుతానే ఉంటుంది. ఐ హ్యావ్ లైక్ 3-4 threads గోయింగ్ ఆన్ ఇన్ మై హెడ్. దట్ వోంట్ వర్క్ ఇన్ ఇండియా అన్న ఫీలింగ్లో ఉండేదన్నప్పుడు. బట్ వన్స్ ఐ మూవ్డ్ బ్యాక్ అండ్ వెన్ ఐ మూవ్డ్ బ్యాక్ ఇంకా ఆప్షన్ లేక వచ్చాం కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ లైఫ్ ఇన్ టు మై హ్యాండ్స్. అంటే ఈ సిచ్యువేషన్లో రాకుండా నార్మల్గా మూవ్ అయ్యి అప్పుడు ఇంకోలాగా ఉండేదాన్నేమో. ఇది అవసరానికి స్టార్ట్ చేసాం, డబ్బులు కావాలి కాబట్టి బిజినెస్ స్టార్ట్ అయింది. సే ఐ హ్యాడ్ కంఫర్టబుల్ లైఫ్, ఐ డెంట్ నీడ్ టు వర్క్ అంటే అప్పుడు కథ ఇంకోలాగా ఉండేదేమో. బట్ ఐఎమ్ జస్ట్ ప్రౌడ్ ఆఫ్ ద వే I've worked on my ideas. And I'm proud of the way my daughter looks at me now. True. So like I said, her, I mean, every annitkanta peddadi enti, what is the biggest achievement you've done ante, my daughter looks up to me. She wants to think like me. Chinna issues vastayi kuda she thinks like a problem solver. Edo badminton class ki ellindi, edo irigipoyindanta. So chinna pilla appudu 7 years 8 years ఇంటికి వచ్చి అమ్మాయి ఏదో ఇరిగిపోయింది అంది. అవునా, డిడ్ యూ క్రై అంటే డ్రాప్ చేసి వస్తాం కదా, మళ్ళీ పికప్కి వెళ్ళినప్పుడు లేదమ్మా నేను ఆగి ఐ థాట్ వాట్ విల్ అమ్మ డూ షీ వాజ్ ఇన్ మై ప్లేస్. ఇలా ఏమైనా ఇరిగిపోయినా ఏమైనా పాడైపోయినా అమ్మ కూర్చుని ఏడవద్దు కదా, షీ విల్ ఫిక్స్ ఇట్. ఏమైనా ప్రాబ్లం వస్తే అమ్మ ఫిక్స్ చేస్తుంది కదా. నేను అది ఫిక్స్ చేసి ఏదో టేబుల్ వేసి ఏదో ఆడొచ్చిందంట.
7 ఏళ్ల పిల్ల నేను ఏం పనులన్నా చేసి ఉండొచ్చు. ఐ మీన్ దాని సొసైటీ ఏమన్నా అని ఉండొచ్చు. దిస్ ఈజ్ వాట్ షీ హెస్ టేకెన్ ఫ్రమ్ మీ అంటే నాకు అంతకన్నా ఏం కావాలండి? ఫర్గెట్ సొసైటీ స్టాండింగ్, ఫర్గెట్ మనీ, ఫర్గెట్ ఇంటర్వ్యూస్. My daughter thinks I'm great, and that is enough for that me. Made your day. Oh, my life currently. Daughter name andi? Anjali. She will remember. So I have this amma avkai Anjali avaru marchiporantaru kada. So I moved back for my mother. Avkai ishtamani forward parcel start ayindi, and Anjali is my daughter's name. And అమ్మతోనే కదా ఇండియాకి రావడం కూడా మొదలైంది. అండ్ మరి అమ్మ రీసెంట్ గా పాస్డ్ అవుట్ అన్నారు. సో లైక్ అమ్మ ఒక కాల్, అమ్మ మాట తరచుగా విని మీరు ఇంత దూరం ట్రావెల్ చేశారు. సో ఈ సక్సెస్ లో అమ్మకి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఐ థింక్ whatever innings I've had in India, it's all because of my mother. మమ్మీకి అలా లేకుండా, తను అలా మాట్లాడకుండా ఉండుంటే నేను అసలు ఇండియాకి వచ్చేదాన్నే కాదు. అండ్ వాట్ ఎవర్ గ్రోయింగ్ అప్ నాకున్న అలవాట్లు కానీ నాకున్న పద్ధతులు కానీ వాళ్ళు ఇచ్చిందే కదా. వాట్ మై ఫాదర్ అండ్ మై మదర్ గివ్. They made you. Yeah, so I think last 8 years మా మమ్మీ అప్పుడు 2017లో బాగా సీరియస్ అయ్యారు అన్నాను కదా. షీ వాజ్ ఆన్ అ వెంటిలేటర్ దెన్. అప్పుడు 5% ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అన్నారు. సో దాని నుంచి బతికి బయటకు వస్తారో లేదో డౌట్గానే వి మూవ్ బ్యాక్ అనమాట. సో షీ పాస్డ్ అవే లాస్ట్ మంత్. సో మార్చ్లో పోయారు. సో all this time was bonus for us. Okay. And all this time whatever I did was to manage my time around my mother. అంటే హైదరాబాద్లో ఉన్నది మమ్మీ ఇక్కడ ఉన్నారని, జాబ్కి వెళ్ళింది హాస్పిటల్ ట్రిప్స్ ఏమన్నా అయితే చూడాలని. అండ్ what in every time I came up with a new idea, she'd be very happy. So my mom is that typical, she's from Rayalaseema అంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఇస్ నాట్ బాంబ్ లేస్తారు చెప్పండి. సో ఆమె బ్యాక్గ్రౌండ్ రాయలసీమ, చిన్నప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. అండ్ షీస్ మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ ఆంధ్ర, తెనాలి. సో గ్రేట్ కాంబినేషన్ వాళ్ళిద్దరు. సో నాటుబాములు మామూలుగా ఏదో అమ్మ. సో ఎప్పుడు అనేది ఇఫ్ ఐ హ్యాడ్ ద బ్యాకింగ్ ఆర్ ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ ఆన్ మై ఐడియాస్, ఆవిడ యూ సీ మీ నౌ, నేను ఇంటూ 10 ఇస్ మై మదర్. షీఈస్ అ ఫోర్స్ ఆఫ్ నేచర్. ఆమె ఖాళీగా ఉండడం నేను లైఫ్లో చూడలేదు. కానీ వాట్ ఎవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్ దట్, బిజినెస్ వైపు ఆవిడ ఎప్పుడు వెళ్ళలేదు. షీఈస్ వెరీ ఆర్టీ క్రాఫ్టీ, పెయింటింగ్స్ వేసేవాళ్ళు, అదని ఇదని, మల్టీ టాలెంటెడ్ అసలు విపరీతంగా. నాకు మా మమ్మీ దాంట్లో వల్ల పాగూడలేదు. సో షీ వాస్ దాట్. సో ఐ హావ్ సీన్ హర్ హసల్ అండ్ ఐ హావ్ సీన్ మై డాడ్ హసల్. ఆయనకి హీ కేమ్ ఫ్రమ్ నథింగ్, ఫార్మింగ్ ఫ్యామిలీ తెనాల్లో. చిన్నప్పుడు చదువుకోవడానికి ఇక్కడ వచ్చి హీ స్టార్టెడ్ అ బిజినెస్. సో ఆయన మల్టిపుల్ బిజినెసెస్ చేశారు. ఆయన అన్ని బిజినెస్కి నా పేరు పెట్టారు. సో హీ ఈస్ కాల్డ్ ప్రియాంక ప్రసాద్ ఇన్ హిస్ సర్కిల్స్ బికాస్ ఆల్ హిస్ బిజినెసెస్ స్టార్ట్ విత్ ప్రియాంక అనమాట. సో అండ్ హీ నెవర్ టేక్స్ ఎ నో ఫర్ అన్ ఆన్సర్. మా నాన్న ఏంటంటే ఒకటి స్టార్ట్ చేస్తే సక్సెస్ అయి తీరాల్సిందే, ఇంకా ఆప్షన్స్ ఇయ్యారు. బిజినెస్ అంటే స్టార్ట్ చేసే మళ్ళీ మాట్లాడదాం. సో కానీ మాతో బాగా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు చిన్నప్పుడు. ఐ డెంట్ రియలైజ్ దే విల్ బి దిస్ సపోర్టివ్ ఆఫ్టర్ ఐ మూవ్డ్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ. మా మమ్మీ కూడా అదే అంది, చెయ్యి ఏమవుతుందో చూద్దాం. రియల్లీ యూ గైస్, బికాస్ చిన్నప్పుడు మాట్లాడడానికి కూడా భయపడేదాన్ని వీళ్ళిద్దరి దగ్గర. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్ ఎట్ ద రైట్ టైమ్. అన్ఫార్చునేట్లీ షీ పాస్డ్ అవే, బట్ లాస్ట్ few years whatever I did, directly or indirectly, it's because of my mother only. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్. సో ఇవాళ ఇంటర్వ్యూ చూసి చాలా మంది ఉమెన్ ఉండొచ్చు, ఎవరైనా యంగ్స్టర్స్ ఉండొచ్చు, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా విల్లు ఉన్న వాళ్ళ మైండ్ సెట్ లో, మీరంటే ఒక స్టేజ్కి వచ్చారు, చూసి చాలా డ్రమాటిక్ అన్ని చూసి వచ్చారు. సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్ యూ గివ్? సో అగైన్ ఇఫ్ యూ థింక్ దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్, ఇప్పుడు నేను ఇన్స్పిరేషన్ అని ఎవరన్నా తీసుకున్నా, బిలీవ్ మీ, నా అంత యావరేజ్ పర్సన్ ఇంకోళ్ళు లేరు. If I was born in the 80s, grew up in the 90s, went out of the country to study 2000s, 90% of Andhra Telangana population is this only. First 20 years of life ఏం చేస్తున్నావు తెలీదు, నెక్స్ట్ 20 years గాలి ఎటు కొడితే అటు వెళ్ళిన బ్యాచ్. నేనేం పెద్ద ప్లాన్ వేసుకుని చేసినాయి కాదు ఇవన్నీ. సో ఇఫ్ అ పర్సన్ లైక్ మీ హూ దిక్కు దివానని తెలియకుండా, ఇఫ్ ఐ కుడ్ డూ సంథింగ్ దట్ ఈస్ ఇన్స్పైరింగ్ యూ, బిలీవ్ మీ, ఇఫ్ యూ పుట్ యువర్ హార్ట్ టు ఇట్, ఏమన్నా చేయొచ్చు. దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి, ఇఫ్ అది బిజినెస్సే అనుకుంటే, ఇఫ్ ద నంబర్స్ ఆర్ షోయింగ్ యూ ద డైరెక్షన్, జస్ట్ కళ్ళు మూసుకుని చేసేయండి. ఏమవుద్ది? వర్స్ట్ కేసు ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. బట్ ఆల్రెడీ మీరు చేయకపోతే దాని కిందనే కదా లెక్క. సో పుట్ ఇన్ ది ఎఫర్ట్, పుట్ ఇన్ యువర్ టైం. అట్లీస్ట్ నేను నాకు వచ్చిన థాట్కి, నాకు వచ్చిన ఐడియాకి నేను ఎఫర్ట్ పెట్టానని ఆనందం మిగులుతుంది మీకు. అయితే అయింది, లేకపోతే లేదు. టేక్ వ్యాలిడేషన్ ఫ్రమ్ పీపుల్ అవుట్ సైడ్, బట్ ఓన్లీ లిసన్ టు వాట్ మ్యాటర్స్. చాలా జిబరిష్ అనిపిస్తూ ఉంటుంది 24/7,
బట్ నాకు అది వచ్చేసింది. ఓన్లీ ఒక సన్న పొరే బుర్రలోకి వెళ్తుంది, మిగిలినంత పైనుంచి పైకి వెళ్ళిపోతా ఉంటుంది. సో అదే స్టార్టింగ్లో ఎంతమంది అయితే మన్ని అది నీకు బుద్ధి ఉందా లేదా, నీకు తెక్క అన్న వాళ్ళే. ఇప్పుడు మా అమ్మాయి చూడండి ఏం చేస్తుంది. If this interview airs, they are the ones who will first forward my interview to their friends. I'm glad they are doing it because నేను వాళ్ళ థాట్ ప్రాసెస్ మారుస్తున్నా అని నాకు ఒక చిన్న ఆనందం అనమాట, ఒక హోప్. అగైన్ డబ్బులు, ఐ మీన్ మనీ, కరెన్సీ నోట్ విల్ నాట్ సీ ఇఫ్ యూఆర్ వేరింగ్ అ సారీ ఆర్ అ ప్యాంట్. యూ వాంట్ టు మేక్ మనీ, యూ కెన్ మేక్ మనీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, ప్రియాంక గారు చెప్పిన మాటలు విన్నాక, అంటే లైక్ ఒక యంగ్ ఏజ్లోనే అబ్రాడ్ వెళ్ళొచ్చు, బట్ లైఫ్ ఎలాంటి స్టేజ్లో ఉన్నాను సరే, కమ్బ్యాక్ అయినా, ఎక్కడున్నా జీరోలో ఉన్నాను సరే, హోప్తోనే మళ్ళీ దాన్ని ఫిల్ చేశారు, ఈ స్టేజ్ వరకు వచ్చారు. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక, ప్రియాంక గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.